స్తోత్రములు కలుగునుగాక. మనం నిలబడి అదే రీతిగా మన పరిశుద్ధ గ్రంథమును తెరచి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవబడుచుండగా 7వ వచనం చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజకులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరము అయిన ఫలమునిచ్చును. కాబట్టి వడలిన చేతులు సడలిన మోకాళ్ళు బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరులో చూడే తలను ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, గొప్పదేవా, నీ అద్భుతమైన కృపా ప్రణాళికలను బట్టి మమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో ఈ స్థలంలో సమకూర్చినారు. చదవబడిన వాక్యాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఏ సంగతులు మేము గ్రహించుటకు మమ్మల్ని ఇక్కడ ప్రవేశపెట్టినారో, ఏ సంగతులు ప్రభా మేము విని మార్చుకునే విషయంలోనూ, సరి చేసుకునే విషయంలోనూ, అంతేకాకుండా ప్రభా నిన్ను సంతోషపెట్టే విషయంలోనూ ఈ స్థలంలో మేము నిలబడి ఇవన్నీ వినాలని మీరు ఆశపడుతున్నారో ఆ సంగతులన్నీ వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభా. మేము అడుగుతున్నదంతా కూడా ప్రభా గ్రహించే శక్తిని మాకు దయచేయండి. దేవుని వింటే మేము బాగుపడదు, మా జీవం ఉత్పత్తి అవుతున్న సంగతులు మాకు తెలియపరచండి ప్రభా. నీ చిత్తము, నీ ప్రణాళిక నెరవేర్పు జరిగించబడినట్లుగా ఈ యొక్క వాతావరణం అంతటి నీ ఆధీనంలో ఉంచుకోమని, ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా నీవే నియంత్రింపజేయమని, మానవ శరీర బలహీనతల విడుదల కలిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కూడా వచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, నేరుగా మన వాక్యంలోకి వెళ్ళిపోతాం. మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే కనుక, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఆ తర్వాత 9వ వచనం మీరు గమనించినట్లయితే ఒకసారి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. మచ్ రాదర్ బీ ఇన్ సబ్జెక్షన్ అంటు ది ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్ అండ్ లివ్. ఇక్కడ చాలా సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైన విషయాల గురించి ఇక్కడ ప్రస్తావించబడుతున్నప్పటికీ కూడా దాంట్లో ఒక మాటను మీరు గమనించాలి. ప్రతి శిక్షకు ఒక ఫలాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ శిక్ష ఫలాన్ని, దాని గుండా రాబోతున్నటువంటి ఆ లాభాన్ని మనం పొందుకోవడానికి ప్రస్తుతం మీరు సహించుచున్నారు అని మొదలు పెడుతూ ఆ తర్వాత ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన మిమ్ములను కుమారులుగా చూస్తున్నాడు. అందరినీ కుమారులుగా చూస్తున్నాడా? కొందరిని చూస్తున్నాడా? కొందరిని మాత్రమే చూస్తున్నాడు అనుకుందాం కాసేపు. 9వ వచనంకి వచ్చేసరికి మాత్రము ఆయన ఒక మాట అంటాడు అక్కడ, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్. ఆత్మలన్నిటికీ కూడా తండ్రి ఆయనే. ఈ భూమి మీద ఆత్మలు ఎక్కడెక్కడ ఉంటున్నాయి? కొన్ని ప్రాంతాల్లో ఉండి కొన్ని ప్రాంతాల్లో ఏమని చెప్పడానికి లే. ఆల్మోస్ట్ భూమి అంతా నింపబడి ఉన్నది, భూమి అంతా కూడా ఆత్మ చేత కప్పబడి ఉన్నది. మనం మాత్రమే ఆత్మలమా? లేదా పడద్రోయబడి
ఒకప్పుడు పరలోకంలో ఉండి నేడు వక్రీకరించబడినవి కూడా ఆత్మలేనా? ఓ, అన్నీ ఆత్మలే. దేవదూతలు ఆత్మలే, మరియు మనుష్యులు ఆత్మలే, జంతువులు జంతువులకు ఆత్మ ఉందా లేదా? మరి జంతువులకు ఏది లేదు? ప్రాణం లేదా? హలో, జంతువులకు ఆత్మ ఉందా, ప్రాణం ఉందా? పోనీ మూడు దేహము ప్రాణం ఆత్మ మూడు ఉందని చెప్తుమా? ఏదో ఒకటి మిస్ అవ్వాలి. దేహం అయితే కంటికి కనబడుతుంది కాబట్టి దేహం ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆత్మ ఉన్నది ఖచ్చితంగా, ప్రాణము లేదు. మరి బలిచ్చేప్పుడు దేనికోసం ఇస్తున్నాం? మరి మన ప్రాణానికి బదులు దాని ప్రాణం పెడతా ఉన్నాం కదా. హలో, బలిచ్చేప్పుడు రక్తం వస్తుంది, ఆ రక్తం కోసమే చేస్తాము, కరెక్ట్. ఇప్పుడు ఆ రక్తంలో ప్రాణం ఉందా లేదు? దానికి జంతువు యొక్క రక్తంలో ప్రాణం ఉందా? హలో, ఖచ్చితంగా. మరి మూడు ఉన్నట్టేగా. ఆత్మ లేదా? నరుడు ఆత్మ పైకి వెళ్ళునో లేదా జంతువు ఆత్మ భూమి కింది భాగాలకు వెళ్ళునో ఎవడికి తెలియదు అని వాక్యం ఉన్నదా? అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. అఫ్కోర్స్ జంతువులకు ఖచ్చితంగా ఆత్మ ఉన్నది. దీనిని బైబిలు, వర్తమానం అన్నీ ధృవీకరిస్తాయి. కానీ వాటి రక్తంలో ఉండే ప్రాణము మన రక్తంలో ఉండే ప్రాణం వంటిది కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రక్తము ప్రాణమా, రక్తంలో ప్రాణమా? ఓకే, రక్తము గురుత, రక్తంలో ఉండే ప్రాణము గురుత? రక్తం గుర్తు కదా. ఇప్పుడు ద్వారబంధకాలకు పూచింది రక్తమేగా. ఆ రక్తము గుర్తుగా ఎంచబడుతుందా? ఆ రక్తములో ఉండే ప్రాణము గుర్తుగా ఎంచబడుతుందా? అయ్యా, రక్తమే గుర్తు. రక్తం కనబడితే చాలు కదా. ఈ రెండు కనబడాలా? ఏంటంటే బైబిల్ మొత్తం కూడా రక్తము. దాంట్లో దేవుడి యొక్క ప్రాముఖ్యమైన తన మనస్సునందు దాచి ఉంచినటువంటి ఆ మర్మయుక్తమైన సంగతులు కలిగినటువంటి 7 ముద్రలు ప్రాణం. మీరు గ్రహించగలుగుతున్నారా? ఇప్పుడు రక్తం లేకుండా ప్రాణం ఉంటుందా? ఉండదు. ప్రాణం ఉండాలంటే ఖచ్చితంగా రక్తం ఉండి తీరాలి. అలాగే వర్తమాన సంబంధమైన దేవుడు దశల వారీగా బయలుపరుచున్న మర్మముల స్థితి కూడా అంతే. కానీ జంతువుల విషయాలకు వచ్చేసరికి మాత్రం వేరుగా ఉంటుంది. ఎస్, కానీ ఫిజికల్ కాంపోనెంట్కి స్పిరిచువల్ కాంపోనెంట్కి రెండుకి తేడా ఉంటుంది. ఆత్మ సంబంధమైన విషయాలకి భౌతికమైన సంగతులకు తేడా. జంతువుల్లో భౌతికమైనటువంటి ప్రాణపు స్థాయి కనబడుతుంది, కానీ ఆత్మీయమైనటువంటి ఆ ప్రాణపు స్థాయి రక్తమునందు కనబడదు. అందుకే వాటి గుండా వచ్చేటువంటి వాటి రక్తాల గుండా వచ్చే విమోచన ఆ రోజుల్లో పరిపూర్ణతను తీసుకురాలే. అందుకే దాని స్థానంలో యేసే దేవుడిగా దిగొచ్చి, దేవుడు యేసుగా దిగొచ్చి మన కోసం అర్పించవలసిన అవసరం వచ్చింది. కాబట్టి దేవుడు ఆత్మలన్నిటికీ తండ్రి ఆయనే. ఖచ్చితంగా సాతాను కూడా ఆత్మేగా, ఖచ్చితంగా. ఇప్పుడు సాతాను తండ్రి ఎవరు? బైబిల్లో కుష్టు వ్యాధి, మూర్ఛ వ్యాధి, రకరకాల అనారోగ్యాలకు కారణమగు ఆత్మలు ఉన్నవి కదా. ఇప్పుడు ఈ మూర్ఛ వ్యాధి యొక్క తండ్రి ఎవరు? ఓహో, మూర్ఛ వ్యాధి తండ్రి అపవాది, అపవాది తండ్రి దేవుడా? మీరు చెప్పింది అదే ఇప్పటి వరకు నాకు. పడద్రోయ మునుపు తండ్రి, పడద్రోసిన తర్వాత తండ్రి ఎప్పుడు తండ్రి. కానీ ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నప్పుడు చాలా అర్థాలతో మాట్లాడుతున్నాడు బైబిల్లో. ఒకటి, సృష్టి అనే కార్యాన్ని, క్రియేషన్ యొక్క అథారిటీని చూపినప్పుడు ఆయన తండ్రిగా సమస్తానికి ఉన్నాడు. ఆయన లేకుండా భూమి మీద ఏది కలగల. కలుగు సమస్తము ఆయన మూలముగానే కలిగింది. కానీ వక్రీకరించబడిన తర్వాత ఈ పితృత్వపు హక్కులను మార్చేశాడు ఆయన. ఆయన కొంతమందికి తండ్రిగా లేడు,
కొన్నిటికి కొంతమందికి మాత్రమే తండ్రిగా కనబరచబడతా ఉన్నాడు. ఆయనకి ఎంతమంది తండ్రిగా చూస్తూ ఉన్నాడో, ఎంతమంది అయితే పిల్లలుగా చూస్తూ ఉన్నారో, ఈ యొక్క ఈక్వేషన్ గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమందికి శిక్షలు వస్తాయి? అందరికీ కాదు. సహించే శిక్ష ఫలముత్పత్తి చేయుటకి ఎంతమందినైతే ఆయన పిల్లలుగా చూస్తూ ఉన్నాడో వారికి ఈ శిక్షలు వచ్చేది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వస్తే మీరు చూడండి, ఆయన ఏమంటాడు, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి విషయంలో మాట్లాడుతూ వారు భౌతికమైనటువంటి జన్మను మాత్రం ఇవ్వగలిగారు, కానీ ఆత్మీయమైనటువంటి సృష్టిగా జన్మగా దేవుడు మాత్రమే చేయగలిగాడు. కరెక్టేనా? ఇప్పుడు మనం జన్మించాం, మన తండ్రి ఎవరు? మన భౌతికంగా మనం జన్మించిన మన జన్మకు తండ్రి ఎవరు? ఎవరు? ముగ్గురు తండ్రులు. హలో కదా? ఒకటి ఆధార్ కార్డులో ఉండే సన్ ఆఫ్ తండ్రి, కరెక్టేనా? ఆధార్ కార్డులో ఉండే సన్ ఆఫ్ అని ఒక తండ్రి పేరు చూసాడా ఆయన. 2 సాతాను. 3 దేవుడు. కానీ వీరు ముగ్గురు కూడా సృష్టి చేయడాన్ని బట్టి కాదు, కానీ ఒకరేమో భౌతికమైన ఉత్పత్తి వల్ల తండ్రి అయ్యారు, ఇంకొకరేమో జంతుక్రమమును ప్రవేశపెట్టుట వలన వాడు వక్రీకరించడం వల్ల వాడు తాత్కాలిక తండ్రి అయ్యాడు. కరెక్టేనా? సాతాను కొంతమంది తండ్రిగా ఉంటాడా? ఉంటాడు కదా. యోహాను సువార్త మన దాన్ని మాట్లాడింది ఏంది? యేసు ప్రభు వారు అక్కడ యూదులతో మాట్లాడతాడు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అంటాడు ఆయన. వక్రీకరణ ద్వారా జన్మించబడడం వల్ల వారి తండ్రి అపవాది అయ్యాడు. ఆత్మల మూలముగా చూస్తే మాత్రము దేవుడు తండ్రి అవుతున్నాడు. కరెక్టేనా? ఇప్పుడు మనము ఆయన పిల్లలుగా ఆయన చూస్తున్నాడు కదా. చూడడానికి గల కారణాలు కావచ్చు, మనం ఆయన పిల్లలం అవ్వడానికి కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన షరతులు కనబడతా ఉంటున్నాయి. అందరూ ఆయన పిల్లలు కాదు. ఇజ్రాయేల్ అనబడిన వారు అందరూ ఇజ్రాయేలు కాదు, క్రైస్తవులు అనబడిన వారు అందరూ క్రైస్తవులు కాదు, దేవుడికి పిల్లలమని చెప్పుకునే వారందరూ కూడా దేవుడి పిల్లలు కాదు. ఇప్పుడు దేవుడి పిల్లలా కదా చెప్పాలంటే ఏం చేయాలి? ఈరోజు ఏం చేస్తాను చెప్పండి? ఎక్కడ తెలుసు ఈరోజు ఈ పిల్లోడు నా పిల్లోడు కాదని తెలియదు. ఏం చేస్తారు? ఏం టెస్ట్ చేస్తారు? DNA టెస్ట్ చేస్తారు. DNA టెస్ట్ చేయగానే తెలిసిపోతుంది. ఇది ఏది? భౌతికమైన కోణంలో ఇతడు నా కుమారుడు నా కుమార్తె అని చెప్పడానికి DNA టెస్ట్. కరెక్టేనా? భౌతికమైన తండ్రులకు భౌతికమైన పిల్లలకు మధ్యలో ఉండే పితృత్వ హక్కుల యొక్క నిరూపణలు దీని గుండానే కనబడతాయి. మరి ఆత్మీయమైన సైడు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. వాక్యం చెప్పుద్దా అయ్యా? దేవుడు ఆత్మచేత నడిపించబడాలా అంటే ఏంటి చెప్పండి నాకు ఒకసారి. బైబిల్లో ఉన్న వచనాలు వల్లించడము చాలా బాగుంది, కరెక్ట్, మీరు చెప్పింది తప్పేమీ లేదు. దాని మీనింగ్ చెప్పండి ఒకసారి నాకు. ఇప్పుడు నా కుమారుడా కాదో తెలుసుకోవడానికి నేను DNA టెస్ట్ చేస్తే నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు అక్కడ 2 తండ్రుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ లోక భౌతికమైన తండ్రులు, ఆత్మీయమైన తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న బంధాన్ని తెలుసుకోవడానికి భౌతికమైన పరీక్ష ఎలాగో జరిగించబడుతుందో, ఆత్మల తండ్రిగా ఆత్మల యొక్క కుమారులను చూసేప్పుడు కూడా ఆత్మీయ పరీక్ష జరగాల. ఏ టెస్ట్ ఆఫ్ స్పిరిట్ జరగాల, ఆత్మ పరీక్ష సాగాల. ఆత్మ పరీక్ష చేసినప్పుడు ఏం జరుగుతుంది? భౌతికంగా నా DNAలో ఏదైతే సమ్మేళనం ఉన్నదో నా కుమారుడిలో కూడా అదే సమ్మేళనం కనబడాలి. ఆత్మీయమైన తండ్రిలో కూడా ఏ ఆత్మ తండ్రిలో ఉందో అదే ఆత్మ కుమారుడినందు ఉండాలి. సేమ్ స్పిరిట్ ఉండి తీరాలి, సేమ్ ఎసెన్స్ ఉండాలి, సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ ఆత్మకు ఉండేటువంటి అదే గుణ లక్షణాలు ఆ సమస్తమును కూడా సమ్మేళనంగా ఆ కుమారుల్లో కుమార్తెలో పెట్టబడ్డప్పుడు ఆ రోజున ఆ క్షణమున ఆయన ఆత్మలకు తండ్రిగా మన ఆత్మలకు తండ్రిగా నియమించబడతాడు. అప్పటి వరకు తండ్రిగా లేడా? సృష్టి అనే కార్యం ఉన్న తండ్రిగా ఉన్నాడు, కానీ ఆత్మల తండ్రిగా అవ్వాలంటే మాత్రము ఆయనలో ఉండే అదే ఆత్మ మనలోనికి పెట్టబడాలి. ఆయనలో ఉండే అదే ఆత్మ మనలో పెట్టబడ్డాన్ని పరిశుద్ధాత్మ బాప్తిజం అంటాం. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటాం. ఆయనలో ఉండే అదే స్పిరిట్ రావాలి మనలోనికి. కరెక్టేనా? ఒక వ్యక్తి బహు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ చినిపోయిన వస్త్రాలు వేసుకుంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు, ఏమంటారు?
వీడికి ఏదో పిచ్చాత్మ పట్టింది అంటారు. కరెక్టే కదా? ఇది దేని బట్టి చెప్పారు? అది ఉత్పత్తి చేసిన క్రియలను బట్టి, లక్షణాలను బట్టి అతని యందున్న ఆత్మ ఏదో గుర్తుపట్టగలిగినారు. అట్లాగే దేవుడి యందున్నటువంటి అదే ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు కూడా అది ఖచ్చితమైన కొన్ని ఫలాలను, గుణలక్షణాలను, గుణశీలాలను, కార్యాలను, మాటలు ఉత్పత్తి చేస్తుంది. ఆమేన్. యాక్చువల్లీ మీ దగ్గరకు వచ్చేప్పుడు ఈ రోజున ఓవర్లాపింగ్ గురించి మాట్లాడదామని వచ్చాను. కానీ ఎందుకో ఇక్కడికి వచ్చి ఈ చైర్లో కూర్చున్నప్పటి నుంచి నాకు దాని వైపు నడిపింపు రాలే. ఈ రోజున దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి ఇక్కడికి వచ్చాకే సిద్ధపడ్డా. దేవుడు ఇచ్చిన ప్రేరణ ముందుకు సాగిపోదాం. ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ అంటే మన యందున్న క్రీస్తు మర్మముల గురించి మాట్లాడదాం. ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ అనే మర్మంతో ముందుకు సాగిపోదాం. దీని గుండా దేవుడు భవిష్యత్తులో జరిగించబోతున్న కొన్ని ప్రత్యేక కారణాలకు ఇది పునాదులుగా పనిచేయాలని ఆశపడతా ఉన్నాను. జాగ్రత్తగా. ఇప్పుడు చాలామంది పరిశుద్ధాత్మ అంటే దాని గురించిన ఆలోచన చాలా విచిత్రంగా చూస్తారు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి నాకు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? సరే, మరో ప్రశ్న అడుగుతా. షాలోమ్ అంటే ఏంటి? షాలోమ్ బ్రదర్ అంటే ఏంటి చెప్పండి. ఆ పేరు అర్థం అడగలే నేను, అందుకే నేను సెకండ్ టైం మళ్ళీ కరెక్షన్. షాలోమ్ బ్రదర్ అంటే ఏంటన్నా అంటే ఏంటి చెప్పండి. మరి గుణలక్షణాలు చెప్పండి. నేను అంటే ఏంటితో అడిగితే ఎలా గుర్తుపట్టాలో చెప్తున్నారు నాకు. మీరు గుర్తుపట్టింది చెప్పండి. అరే, షాలోమ్ బ్రదర్ అంటే ఏంటి? సరే, దేవుడు అంటే ఏంటి? ఆరాధించబడేవాడు, ఆరాధనకు యోగ్యుడు, సృష్టికర్త. మరి పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మను ఎప్పుడన్నా మీరు అనుభవించారా? పరిశుద్ధాత్మ రుచి చూసారా? బిర్యానీ తిన్నారా ఎప్పుడన్నా? తిన్నారా లేదా? ఓకే. పరిశుద్ధాత్మని రుచి చూసారా? ఎలా ఉంటుంది అది? అది ఏం చేస్తున్నా అడగలే నేను, ఎలా ఉంటుంది అడిగా. పొందుకున్న వాళ్ళకి తప్ప, కానీ పొందుకున్నవాడికి మధ్యలో జరిగే సంభాషణ తెలుస్తుంది. ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధికి తెలియదు, కానీ ఆత్మ సంబంధికి తెలుసు. కరెక్టేనా? ఇప్పుడు ఈ సంభాషణ ఎక్కడంటే బయట వాడికి మన వారికి, అంటే సంఘం వెలుపల వారికి లోపల వారికి మధ్యలో జరిగితే కనుక ఆత్మ అంటే ఏంటిది అని అడిగినప్పుడు నీకు తెలియలే బ్రదర్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక దానిని గురించి నువ్వు అనుభూతి చెందితివి, నేను అనుభూతి చెందాను. ఇరువురు ఖచ్చితంగా ఆ అనుభూతిలో ఏకత్వాన్ని పొందుకున్నాము. ఇప్పుడు మనం పంచుకోగలిగేటువంటి అనుభవాలు వచ్చేసాయి. సో ఇప్పుడు చెప్పగలే పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అరే, క్రీస్తు ఆత్మ. ఓకే, ఇంకా అమ్మా పరిశుద్ధాత్మ అంటే ఏంటి? నివాసం చేయకపోయినా ఆయన ప్రత్యేకంగా ఉండినా కూడా ఆత్మే అంటారు దాన్ని. మనలో వచ్చి డ్వెల్లింగ్ ఉండి నివాసం చేసినా చేయకపోయినా ఆయన పరిశుద్ధాత్మగా నిర్వచిస్తూ ఉంటాము. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అసలు? సరే, మీకు మానవుల్లో దేహము, ఆత్మ, ప్రాణము 3 ఉంటాయిగా. ఓకే, ఇప్పుడు దాంట్లో ఆత్మ అంటే ఏంటిది? ఎగ్జాక్ట్లీ, ద నేచర్ ఆఫ్ ద సోల్ ఈజ్ ఎ స్పిరిట్. అంటే ప్రాణం యొక్క స్వభావాలే ఆత్మ. కరెక్టేనా? అలాగే దేవుని జోయ యొక్క స్వభావమే పరిశుద్ధాత్మ. మీకు అర్థమవుతుంది కదా? అంటే 3 ఉంటాయి కదా, తెలుసుగా మీకు. దేహము, ఆత్మ, అంతఃప్రాణము. ఈ ప్రాణం యొక్క స్వభావ బహిర్గతమే, దీని మేనిఫెస్టేషనే, దీన్ని చూపించడమే ఆత్మ. అలాగే దేహం అంటే ఇది చెప్పలే ప్రవక్త, మీరు దీన్ని కాపీ పేస్ట్ చేశారు, అయినా కొంత మట్టు కరెక్టే. గాడ్ బ్లెస్ యూ. సరే, ప్రాణం అంటే
ఆత్మ యొక్క స్వభావమా? ప్రాణం అంటేనే ఆత్మ అంటేనే ప్రాణం యొక్క స్వభావము. కరెక్టే కదా? ఆత్మ అంటే. మరి ప్రాణం అంటే పరిశుద్ధాత్మ, పరలోక జీవము రెండు ఒకటే వేరు వేరా? మనం ఇంకా బేసిక్స్లో ఉన్నాం కదండి. రండి వర్తమానాలకు వెళ్ళిపోదాం. చెప్పండి. పరిశుద్ధాత్మయు జీవము రెండు ఒకటే వేరు వేరా? పరిశుద్ధాత్మ జీవాన్ని ఇస్తుంది, లేదా జీవం ఉంటే పరిశుద్ధాత్మ వస్తుంది? ఓవర్లాప్ అయితే ఆ వర్తమానం కాదు ఈరోజు. బట్ సంభవం కొంత మట్టుకు ఓవర్లాప్ అవుతుంది. వాస్తవమే. గాడ్ బ్లెస్ యు బ్రదర్ గ్రహించినందుకు. సరిగ్గా ఆలోచన చేయండి. ఇప్పుడు హెవెన్లీ జోయే వేరు, ఆ జోయేతో పాటు ఆవరించబడుతున్నటువంటి స్పిరిట్ వేరు, ఆత్మ వేరు. ఆత్మ ప్రాణం యొక్క స్వభావము గుణలక్షణాలే ఆత్మ. కానీ ప్రాణం అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఉనికి యొక్క మౌలిక కోణము లేదా మౌలిక కేంద్రము. మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు కూడా ప్రత్యక్షత ఇచ్చును గాక. జాగ్రత్తగా అంటే ఆ బ్యాగులో అవి చదివితే పక్కకి వెళ్తుంది బేట. సరే చూడండి. దేహము, ఆత్మ, ప్రాణం. ఈ దేహం అనేటువంటిది ఆత్మకి ప్రాణానికి సబ్జెక్టివ్గా నడుస్తుంది ఎల్లవేళ. దానికి లోబడి జరగాల. దీని ఏది నింపబడుతుందో దాని ప్రకారంగానే దీని గుండా ఉత్పత్తి అయ్యేటువంటి 5 జ్ఞానేంద్రియాల గుండాను అన్నీ కూడా వీటిలోనే ఆధీనంలో ఉంటుంది. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ ఆత్మకి ఖచ్చితంగా 5 కేంద్రాలు ఉంటాయి. కరెక్ట్గా 5 ద్వారాలు ఉంటాయి. ప్రేమ, తర్వాత జ్ఞాపకము, హేతుబుద్ధి, మనస్సాక్షి, అంతేనా? ఇంకోటి ఊహ. గాడ్ బ్లెస్. ఇప్పుడు ఈ 5 కూడా ఈ ఆత్మ యొక్క ద్వారాలు. ఇప్పుడు ఈ ఆత్మకు ద్వారాలే కానీ ఈ ఆత్మ అంటే ఏంటని నిర్వచనం చూస్తే కనుక ఈ ప్రాణం యొక్క స్వభావాన్ని, ఈ ప్రాణం యొక్క తీరునే ఆత్మగా వివరిస్తారు. అంటే ఆ ప్రాణం ఎలాంటిదో దాన్ని బట్టి ఆత్మ నియమించబడుతుంది. ఒకవేళ సరే ఇంకొంత మీకు అర్థమని చెప్పాలంటే దీనిలో అవిశ్వాసాలు ఉంటాయి. కరెక్టేనా? ప్రాణంనందు విశ్వాసం, అవిశ్వాసం. ఇప్పుడు ఈ ప్రాణం కంప్లీట్గా విశ్వాసం అనేటువంటి నేచర్ని, స్వభావాన్ని ఆవరించుకుంటే దీంట్లో ఉండేటువంటి ఈ 5 ద్వారాలు కూడా ఈ విశ్వాస సహితమైనటువంటి కేంద్రాలుగా నియంత్రించబడతాయి. ఒకవేళ ఇక్కడ అవిశ్వాసంతో కనుక ప్రాణం నియంత్రించబడితే దాన్ని బట్టి ఆత్మ వీటన్నిటి విషయాలు అవిశ్వాసపరమైన రీతిగానే ఈ 5 ద్వారాలు వాడబడతాయి. జ్ఞాపకము అవిశ్వాస తిరిగానే నడుస్తుంది, ప్రేమ అవిశ్వాస తిరిగానే సాగుతుంది, మనస్సాక్షి అలాగే సాగుతుంది. దీన్ని బట్టే ఈ దేహం యొక్క క్రియలు, ఆలోచన సమస్తం ఆధారపడి ఉంటాయి. ఫలాలు ఉత్పత్తి అయ్యేటువంటి తీరులు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నేనేమంటున్నా ఈ రెండింటి గురించి మాట్లాడకుండా దీని గురించి మాత్రం మాట్లాడుతున్నా. వాట్ ఈజ్ స్పిరిట్ అంటే ద నేచర్ ఆఫ్ ద సోల్ ఈజ్ స్పిరిట్. బట్ వాట్ ఈజ్ ద లైఫ్? ప్రాణం అంటే ఏంటి? ఏంటది? ఆంధ్ర నాకు అర్థం కాలే. ఏమన్నారమ్మా? కేంద్ర బిందువు. పర్లేదు, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఇది. పర్లేదు, చిన్నప్పుడు ఇట్లా చెప్పారు కదా, మధ్యలో ఉంటే కేంద్ర బిందువు, మధ్యలో కేంద్రం అనగా మధ్యలో బిందువు అన్నట్టు అది. సో దీన్ని డిఫైన్ చేయడానికి క్రిస్టియన్ థియాలజీ చదువుతున్నటువంటి గొప్ప గొప్ప స్కాలర్స్ కూడా సాధ్యం కాలే. దీన్నే మనము జోయే అని పిలుస్తాము. దీన్ని ఇది నేను చెప్పేది హ్యూమన్ బీయింగ్లోకి మాట్లాడతలే. హ్యూమన్ బీయింగ్ మీకు అర్థం చేయడం కోసం హ్యూమన్ బీయింగ్ని చూపిస్తున్నాను. కానీ దీన్ని దేవుడి భాగం వైపు వెళ్తే కనుక, కరెక్టేనా? దేవుడి భాగం వైపు వెళ్తే కనుక ఇప్పుడు దేవుడికి దేహం ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్. కొన్ని కాలాల్లో నిర్ణయించబడిన సమయాల్లో ఉంది. దేవుడి పరిశుద్ధ ఆత్మ ఉంది, దేవుడి జీవము ఉన్నది. కరెక్టేనా? సేమ్ దేవుడు తాను ఏ రీతిగా నిర్మాణం చేయబడి ఉన్నాడో మనుషులు అదే రీతి నిర్మాణం చేశాడు. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ప్రాణము మన విషయంలో చూస్తుంటే రక్తంతో ముడిపెట్టి చెప్తాం. మరి దేవుడికి రక్తం లేదుగా. కరెక్టేనా?
రక్తము లేదుగా. అయితే ఒకప్పుడు ప్రజ్వలించుచున్నటువంటి ఎవరు సమీపింపలేని తేజస్సున్న దేవుడు అంటే ఏదంటే ఈ ప్రాణమే ఉండగా దీని చుట్టూ ఆత్మ మహిమ ఆవరించి ఉండగా దీన్ని చూడడం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నన్ కెన్ సీ దిస్ లైఫ్. ఎవరి లైఫ్ని చూడలేరు, ఎందుకంటే లైఫ్ కెన్ బి ఎక్స్పీరియన్స్ నాట్ టు బి సీన్. జీవాన్ని, ప్రాణాన్ని ఒకరు అనుభవించగలగాలే తప్ప, రుచి చూడాలే తప్ప చూడడం సాధ్యం కాలేదు. కరెక్టేనా? చూడడం ఎప్పటికీ సాధ్యం కాదు. అది చూడాలంటే ఏమవ్వాలి? అది ఏదో ఒక స్పిరిట్ ఫామ్ తీసుకోవాలి. ఈ స్పిరిట్ ఫామ్ మనం నివసించుతున్నటువంటి ఈ 4 పరిమాణాల కాలం కావాలంటే దానికి ఫ్లెష్ కావాలా? దానికి ఏం కావాలి? దానికి ఖచ్చితంగా బాడీ కావాలి. ఇలాగే ఇప్పుడు దేవదూతలనైనా సరే ఆత్మలుగానే చేశాడు, మనల్ని ఆత్మలుగానే చేశాడు, అన్నిటిని ఆత్మలుగా చేశాడు. కానీ మనం అందరం 4 పరిమాణాలు పనిచేస్తున్నటువంటి ఈ భూమికి వచ్చేసరికి మాత్రం ఫ్లెష్ అవసరమైంది. అందుకే దేవుడు భూమి దిగొచ్చేప్పుడు అదే పని చేయాల్సి వచ్చింది. కరెక్టేనా? ఇప్పుడు ఆత్మ యొక్క కార్యాలను మీరు ఒక వర్తమానం వినుండాలా. ఇది దహించువేయు ఆత్మ, కరుణనందించు ఆత్మ, ఇంకా అమ్మా విజ్ఞాపన చేయ ఆత్మ. ఇదంతా కూడా ఈ ఆత్మ యొక్క భాగాలు చూసాం. దేవుడు ఆత్మలో భాగాలేగా. ఆత్మ ఒకటే, విభాగింపబడిన భాగాలు వేరు. ఈ విభాగింపబడిన భాగాలను నియంత్రించేది ఈ అంతరంగంలో ప్రాణమే. The soul, the life decides the nature and the part of the spirit. మీకు అర్థమవుతుందా? సరే, ఇటు వచ్చే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా తన కుమారులుగా చూడాలి అంటే దేహం యొక్క సృష్టిని బట్టి చూడట్లే. దేహం సృష్టిని బట్టి చూస్తుంటే ఆధార్ కార్డ్ అడ్రస్లో ఉండే తండ్రి అవుతాడు. వక్రీకరించిన ఆయన కూడా కొన్ని మూలాల గుండా చూసే తండ్రి కనబడతాడు. కానీ దేవుడు మనకు తండ్రిగా కనబడాలంటే ఈ ఆత్మము ప్రాణము ఈ రెండే ఉన్నటువంటి ఏకైక గొప్ప రుజువులు. ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎవిడెన్స్ మనం దేవుని కుమారులం అని చెప్పబడ్డానికి. కరెక్టేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుకి దేహము, ఆత్మ, ప్రాణము గురించి మనం మాట్లాడాం కదా. ఇప్పుడు యేసు అంటే ఈ 3 మిళితమయ్యా? ఓన్లీ దేహమా, లేదా ఓన్లీ ఆత్మతో మిళితమైనటువంటి ప్రాణమా? దేన్ని యేసు అని చెప్పగలుగుతాము? దేహాన్ని. మరి దైవాన్ని, దేవుణ్ణి, క్రీస్తుని గురించి చెప్పండి నాకు. క్రీస్తు అంటే శిలువ మీద వేలాడినటువంటి ఆయనను క్రీస్తు అందుమా? ఆయనలో ఉన్న ఆత్మని క్రీస్తు అందుమా? ఆయన అర్పించుకున్న ప్రాణాన్ని క్రీస్తు అందుమా? ప్రాణాన్ని క్రీస్తు అందుము కదా, ఆత్మని క్రీస్తు అందుము. కొటేషన్ చూపిస్తా చూడండి, కొంత మిమ్మల్ని ఈజీ చేద్దాం. సాటన్స్ ఈడెన్, సాతాను ఏదైన వర్తమానము 65-0829. పేరు చూడండి. దాంట్లో ఈ ఉదయమున సహోదరుడు నెవిల్ చెప్తా ఉన్నాడు. ఏమని? ఎవరో సహోదరుని అడుగుతున్నారంట. ఏమని? నేను ఎందుకు పరిశుద్ధాత్మ మీద బోధించలేదు అని ఎవరో కొంతమంది వచ్చి సహోదరుడు నెవిల్ గారిని అడుగుతున్నాడు. ఈ మాట ప్రవక్త గారి చెవినబడింది. ఇప్పుడు ఆయన అంటాడు, నేను ఎందుకు ఇది చేయలేదు అని వారు అడుగుతున్నారు. ఓ ఇప్పుడు దీన్ని వినండి, ఇగో తీసుకోండి. ఆయన ఏమంటాడంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటో దాని గురించినటువంటి ఒక సంక్షిప్త వివరణ ఇస్తా ఉన్నాడు. ఆయన అంటాడు పరిశుద్ధాత్మ అంటే మీ అందు కనబడు క్రియలే. కరెక్టేనా? ఇప్పుడు ఆయన దేని గురించి చెప్పాడు? ఈ దేహ స్థాయిలో దాన్ని నిర్వచిస్తున్నాడు ఆయన. కరెక్టేనా? క్రియలు ఎక్కడ కనబడతాయి? దేహంలోనే. ఇప్పుడు దేహస్థాయి సంబంధమైనటువంటి స్థాయిలో ప్రవక్త గారు పరిశుద్ధాత్మ అంటే ఏంటో చెప్తున్నాడు. ద హోలీ గోస్ట్ ఈజ్ ది యాక్షన్స్ ఇన్ యూ. నీ యందు కనబడు క్రియలు. తర్వాత ఓ ఇది లైఫ్ అంటే ఎస్ ఆర్ నో?
ఇది జీవము, ఇది ఏదో ఒక భావోద్వేగము కాదు అంటున్నాడు. కరెక్టేనా? ఎప్పుడైనా మీ పైకి ఆత్మ దిగొచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? మీ పైకి ఆత్మ దిగొచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వైబ్రేషన్ లాగా వచ్చిందా? ఇంకా ఇట్లా వెన్నులో ఒక చిన్న వణుకు వచ్చి అని వచ్చిందా? మరి అదే సంఘశాఖలో వచ్చింది. అట్లాగా పరిశుద్ధాత్మ వస్తే మీకు ఎట్లా ఏమనిపించింది? అయ్యా టక్కన ఎట్లా తెలుస్తుంది? తెలియదుగా, టక్కన తెలియదుగా. కానీ ఈ వైబ్రేషన్స్, ఈ సెన్సేషన్స్, ఈ ఉద్రిక్తలతో కూడుకున్నటువంటి విషయాలు, ఇది ఏది కూడా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఉన్నదని చెప్పడానికి రుజువు కాదు. కొంతమంది కొంచెం ఇట్లా మోకరించి ఇట్లా చేతి పైకి ప్రార్థన, స్తోత్రం ప్రభు స్తోత్రం, ఒక్కసారి జల్దీగానే ఎక్కడో అంతరంగంలో ఒక చిన్న స్వరం చెప్తుంది, మనమే ఆత్మ వచ్చింది, మొత్తం బాడీ హోల్డ్ చేయలేకపోతా ఉంది, నా దేహం దీన్ని పట్టజాలలేకపోతా ఉంది, సంథింగ్ ఈజ్ ఫీలింగ్ మీ అన్నట్టు ఫీల్ అవుతారు. ఏం లేదు, చలిపెట్టింది అంతే నీకు కాస్త. కరెక్టేనా? అని అదే అంటాడు, ద హోలీ గోస్ట్ ఈజ్ యాక్షన్ ఇన్ యూ, ఇట్స్ అ లైఫ్, నాట్ అన్ ఎమోషన్, నాట్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లెష్లీ ఎవిడెన్స్. అంటే మంచిగా వినండి, ఈ దేహ సంబంధమైనటువంటి, ఈ శరీర సంబంధమైనటువంటి ఏ రుజువులలోనైనా సరే పరిశుద్ధాత్మ పట్టజాలేం, ఇంపాసిబుల్. భౌతికమైన తండ్రి భౌతికమైన కుమారుణ్ణి ఫ్లెష్లీ భౌతికమైనటువంటి టెస్ట్ల గుండా దాని గుండా కనిపెట్టగలుగుతాడు. కానీ ఆత్మలకు తండ్రి ఆత్మను అనుగ్రహించడం ద్వారా ఆత్మ పిల్లలకు జరిగే పరీక్ష ఆత్మల గుండానే జరగాలి. కరెక్టేనా? ఫ్లెష్లీ ఎవిడెన్స్ టు ద ఫ్లెష్లీ హ్యూమన్ బీయింగ్స్, బట్ ది స్పిరిట్ ఎవిడెన్స్ ఫర్ ద స్పిరిట్ బీయింగ్స్. ఆత్మ సంబంధాలకు ఆత్మ పరీక్షలు జరగాల, దేహ సంబంధాలకు దేహ పరీక్షలు జరిగి తీరాల. ఈ రెండు వేరు సంగతులను చూపుతూ, ఇప్పుడు నీవు నేను దేవుడి కుమారుడు అని చెప్పాలంటే ఏముండాలా? ఆత్మ ఉండాలి, ప్రాణంలో ఖచ్చితంగా ఆయన జీవం ఉండి తీరాల. అంతేనా? మన ఎసెన్స్ అంతా కూడా మన మౌలికమైన మనం ఏమై ఉన్నామని చెప్పడానికి అనేటువంటి ప్రధాన కేంద్ర బిందువు అన్నా చూసారా, మీకు అర్థం కావడం చెప్తున్నా. ఆ కేంద్ర బిందువు అంతా కూడా ఖచ్చితంగా యెహోవా జీవంతో నింపబడి ఉండాలా, మన ఆత్మ అంతా కూడా ఆయన ఆత్మతో నింపబడి ఉండాలి. అప్పుడే దేవుడి కుమారులం అవుతాం. మరి బాప్తిసం పొందిన వెంటనే అవుతారా? కొంత చోకింగ్ చేసే విషయం ఏంటంటే, అసలు ప్రభురాత్రి భోజనం తీసుకోవాల్సింది కూడా వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు. ప్రభురాత్రి భోజనంలో చేయవలసింది ఎవరయ్యా అంటే, నిజంగా జయిస్తూ ఈ క్రీస్తు ఆత్మను ప్రాణమును పొందుకున్న వారే తీసుకోవాలి. ఈ పొందుకునే క్రమంలో మెల్లమెల్ల జైలు పొందుకు తీసుకుంటున్నారు, కానీ పరిపూర్ణంగా తీసుకోవడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడయ్యా అంటే ఆ స్థాయికి వెళ్ళినప్పుడే. ఇఫ్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్, యూ షుడ్ నాట్ పార్టేక్ ఇన్ ద కమ్యూనియన్ అంటాడు ఆయన. ప్రభుత్వ గారు చెప్పిన మాట ఇదంతా కూడా. ఇంకొంచెం ముందు ఆయన అంటాడు, ఇట్స్ అ లైఫ్, నాట్ అన్ ఎమోషన్, నాట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్లెష్లీ ఎవిడెన్స్, బట్ ఇట్ ఈజ్ ఎ పర్సన్. ఇది పరిశుద్ధాత్మ అంటే ఒక వ్యక్తి, ఆత్మ కాదా? పరిశుద్ధాత్మ అంటే వ్యక్తి, ఆత్మనా? వ్యక్తి ద్వారా ఆత్మనా? ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, దాని అర్థం ఏంటి? ఇప్పుడు మరి అని ఒక స్త్రీ ఉండే, ఆమెలోనికి ఆత్మ పెట్టబడ్డదా, వ్యక్తి పెట్టబడ్డా? పెట్టిన వాళ్ళ పరిశుద్ధాత్మ. నేను అడిగేది ఆమె లోపల పెట్టబడ్డదాని గురించి అడుగుతున్నా. వ్యక్తిని పెట్టాడు, పరిశుద్ధాత్మను కాదు. పరిశుద్ధాత్మ పెట్టింది, కానీ ఆమె గర్భంలో పెట్టబడ్డది ఏంటిది? ఆత్మను పెట్టాడా? జీవాన్ని పెట్టాడా? ఒక వ్యక్తిని పెట్టాడా? ఇప్పుడు ఇక్కడ వ్యక్తి అని వాడు ఎందుకు వాడుతున్నాడు అంటే, ఆయన ఈ మూడింటి యొక్క కలయికను మొత్తాన్ని వ్యక్తిగా చూపిస్తున్నాడు, పర్సన్గా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏందయ్యా అంటే, దేవుడి జీవాన్ని పొందుకోవడం అనేటువంటిది ఎన్నికతోనే జరుగుతుంది. దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానంలోనే ప్రీ డెస్టినేషన్తో ఇది వచ్చేస్తుంది. కానీ
దీన్ని సరిచేయబడుతూ దీని చుట్టూ ఆవరించిన వక్రీకరణలు తీసివేయబడిన తర్వాత యెహోవా యొక్క ఆత్మ వలన దీని ఎసెన్స్ బయటకు వచ్చి యెహోవా ఆత్మగా, దేవుడి యొక్క క్రీస్తు ఆత్మగా మన స్పిరిట్ చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన ఎక్స్టర్నల్, మన శరీరం అంతా కూడా ఈ రెండింటి ఆధీనంలోకి పరిపూర్ణంగా చేర్చబడినప్పుడు ఇప్పుడు మనలో క్రీస్తు ఆత్మ మాత్రమే కాదు, క్రీస్తు వ్యక్తిగా నివసిస్తున్నాడు. ఇదే లూకా 17:30. హలో, లూకా 17:30 అంటే మనుష్య కుమారుడి ప్రత్యక్షత ప్రవక్త గారిలో జరిగింది. ఇది మీకు అర్థమవుతుందా? ప్రవక్త గారిలో యేసు జీవము, ఆత్మయు, దేహము పరిపూర్ణంగా ఒక వ్యక్తి స్వరూపంలో పరిపూర్ణంగా మేనిఫెస్ట్ చేయబడ్డమే లూకా 17:30 చెప్పబడింది. అందుకే నేను మిమ్మల్ని అడిగా, పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మీకేమై ఉన్నది? మీకు ఇంకా అది జీవంగానే ఉందా, లేదా కేవలం ఒక అనుభూతులు లేకపోతే రకం భావోద్వేగాలతో కూడుకున్నటువంటి ఒక ఆత్మగానే ఉందా, లేదా అది పూర్ణంగా దేహంగా మలచబడిందా? ఎక్కడుంది పరిశుద్ధాత్మ? మీకు ఇప్పుడు ఏమై ఉంది? మీకు ఏ స్థాయిలోకి వచ్చింది? హలో, పరిశుద్ధాత్మ మీకు ఆత్మస్థాయిలో ఉందా, ప్రాణస్థాయికి వచ్చిందా, దేహస్థాయికి వచ్చిందా? ఎందుకంటే మంచి గమనించండి, దీన్ని రివర్స్లో ఇంకో విషయం కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేహంలోకి వచ్చినా పరలోక రాజ్యానికి రారు, పరిశుద్ధాత్మ బాప్తిసము ఆత్మలో జరిగినా రారు, పరిశుద్ధాత్మ ప్రాణం నందు జరగాల. కానీ ప్రాణం నందు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ ప్రాణస్థాయిలో జరగగానే ప్రాణం యొక్క స్వభావమే ఆత్మలోకి వ్యాప్తి చెందుద్ది. ఈ ఆత్మలోనికి పరిశుద్ధాత్మ రాగానే ఆటోమేటిక్గా దేహ స్థాయిలోకి వ్యాప్తి చెందాలి. అంటే ఆయన చెప్పదలుచుకుంది అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని అంతరంగంలో నుంచి పొందుకోండి అని చెప్తున్నాడు. దేవుడి కుమారులు కాని వారికి ఉండే వ్యత్యాసం ఇదే. దేహంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా భాషలు మాట్లాడతారు, స్వస్థతలు జరుగుతాయి, వరాల ప్రదర్శన అద్భుతంగా జరుగుద్ది. కానీ ఇక్కడ జీవము దేహంలో నిజమైన బిడ్డలకును ఎన్నికలేని వారికి ఇరువురికి పరిశుద్ధాత్మ దేహంలో ఉన్నా కూడా వీరిద్దరు ఎవరు ఏ దిక్కునని చెప్పడానికి గుర్తుపట్టలేము. కానీ అదే పరిశుద్ధాత్మ బాప్తిసము ప్రాణంనందు జరుగుతూ అది ఆత్మలోనికి వ్యాపిస్తూ ఆత్మ నుంచి దేహంలోకి రావడాన్ని బట్టి ఈ క్రమాన్ని బట్టే దేవుడి బిడ్డల కదని చెప్పొచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం జరుగు క్రమాన్ని బట్టి చెప్పొచ్చు. నేను మీకు ఉదాహరణ మాట చెప్తా, కాసేపు నన్ను తిట్టుకోవచ్చు, పర్లేదు. పరిశుద్ధాత్మ అంటే నేను ఇదివరకు చూసినటువంటి బాగా ఎన్టీబీసీలో చాలా సీనియర్ మోస్ట్ పాస్టర్లు చూసినప్పుడు, మీరు చక్కటి వస్త్రాలు వేసుకొని బాప్తిసం ఇవ్వను, నేను నగలు తీసేయకుండా బాప్తిసం ఇవ్వను, నేను అస్సలు ఇవ్వను నేను అని కూర్చోబెట్టినారు. నజరేన్ అనేటువంటి సంఘ శాఖల వాళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళు ఏకంగా వివాహ ఉంగరాన్ని కూడా తీసేయిస్తారు, మ్యారేజ్ రింగ్ ఉన్నా కూడా ఇవ్వరు. కరెక్టేనా? వాళ్ళు దేని గురించి చూస్తున్నారు? ఈ భౌతికమైనటువంటి పరిశుద్ధతను గురించి చాలా ఎక్కువ ఆసక్తి కలిగిన వారు. భౌతికమైన పరిశుద్ధత గురించి ఎంతన్నా ప్రయత్నం చేయండి, ఎంతనంత ప్రయత్నం చేయండి. మీ పిల్లకాయలు, నాన్న ఈ చిన్నిపోయిన జీన్స్ వేసుకోకరా అని చెప్పండి, ఇంటి దగ్గర బాగుంటాడు, హాస్టల్కి వెళ్ళి మళ్ళీ వేసుకుంటున్నాడు. కరెక్టేనా? ఇంట్లో ఉన్నసేపు ఏ రంగులు ఉండవు మొహాలకు, ఒకసారి ఇంట్లో వాళ్ళకి దూరంగా వెళ్ళగానే మళ్ళీ ఎప్పట్లోకి వచ్చి పడతాయి అవి. కరెక్టేనా? ఇలా ఉండండి, ఇలా చేయండి, మీ దేహాలతో ఇలా ఉండండి, మీ అపీరెన్స్ కావచ్చు, మీ క్రియలు వచ్చు, ఇలా 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 అని చెప్పి ఎంత చెప్పినా అది రాదు. కొంతమందిలో మాత్రము ఖచ్చితంగా వస్తుంది. హలో, ఖచ్చితంగా దేహ సంబంధమైన విజయం లభిస్తుంది. కానీ ఈ దేహ సంబంధమైన విజయం పరలోక రాజ్య ప్రవేశానికి గ్యారంటీ ఇవ్వలే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏమీ లేవుగా, అయ్యా మీ చేతిలో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవుగా. ఎప్పుడైనా ఏదైనా రబ్బర్తో ఆడిరా? ఏదైనా చేతికి రబ్బర్ దొరికినప్పుడు ఊరికే ఇలా ఇలా చేత్తో ఆడుతూ సాగదీస్తున్నా సంభవం అనుకోకుండా ఒక్కసారి ఫింగర్ పెట్టగానే చూసుకున్నప్పుడు ఏమనిపించింది? మీరు ఆ స్ప్లిట్ సెకండ్లో జరిగిన మీ అనుభూతి చెప్పండి నాకు. హలో, ఆ స్ప్లిట్ సెకండ్లో రెప్పపాటు క్షణమాత్రంలో మీకు వచ్చిన అనుభూతి ఆలోచన చెప్పండి, ఏమనిపించింది? సాగదీసాం, అటు చేసాం ఇట్లా పట్టుకొని సడన్గా ఒకసారి అనుకోకుండా ఇట్లా పెట్టుకోవడం సడన్ ఏమనిపించింది? నార్మల్గా అనిపించిందా, వ్యత్యాసం అనిపించిందా? వ్యత్యాసం అనిపించిందా లేదా? అనిపించలేదంటే పర్లేదు, గాడ్ బ్లెస్ యు. కానీ మెజారిటీ అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ దేహ సంబంధమైన విజయాన్ని ఆజ్ఞల గుండా జరిగిస్తున్నారు, సహవాసాల గుండా జరిగిస్తున్నారు, బలవంతంగా జరిగిస్తున్నారు. ఇది ఎక్కడో నిలబడదు. అసలు దీనికి వాల్యూ లేదు. కానీ ఆ విజయం గనక ప్రాణంలో నుంచి ఆత్మ నియంత్రణలోకి వచ్చి, ఆత్మ నియంత్రణ నుంచి దేహవ్యాప్తికి ఈ ఆత్మ యొక్క కార్యాలు జరిగినప్పుడు ఆ వచ్చే ఆ నియంత్రణ, ఆ విజయం మాత్రం దేవుడు విజయం చేయిస్తాడు. కరెక్టేనా? మీరు మంచిగా గమనించాలి జాగ్రత్తగా. అమ్మ, బాప్తిజం తీసుకున్నటువంటి స్త్రీలైనా సరే ఒకసారి ఇంట్లోకి వెళ్ళాలి, బీరు ఓపెన్ చేస్తారు కూడా పాత బట్టలు ఉంటాయి అందులో. అవి అప్పటి ఇప్పుడు వేసుకోవట్లేదు అంటారు, అయినా అట్లా ఉంటాయి. అది ఎందుకు తెలుసా? దేహ సంబంధమైన క్రియా నియంత్రణ జరిగింది, కానీ ఓ ప్రాణము ఆత్మ మాత్రం నియంత్రణ జరగలే. ప్రాణము ఆత్మ నియంత్రణ చేస్తే ఇంట్లో ఉండదు, అది బయటికి వెళ్ళిపోద్ది. కరెక్టేనా? ఈ రోజున ఎక్స్టర్నల్ అపీరెన్స్ని బట్టి ఆత్మ ఉందా చెప్పడానికి సర్టెన్ పర్సంటేజ్ వరకు ఛాన్స్ ఉంది. కరెక్టేనా? అరే ఇప్పుడు మేకప్ వేసుకునే స్త్రీకి పరిశుద్ధాత్మ ఉందా? హలో, మేకప్ వేసుకునే స్త్రీకి పరిశుద్ధాత్మ ఉందా? ఇట్లాగే ప్రవక్త ఇట్లుంది ఏమే అని ఒక రెస్టారెంట్ అనుకుంటే దేవుడు ఏమన్నాడు? అట్లా ఎట్లా తిరుపు తీరుస్తావు, గో అండ్ స్పీక్ టు హర్ అన్నాడా లేదా? అంటే ఏం జరిగింది? ఆమెలో ఎన్నిక చేయబడినటువంటి బీజం ఉన్నది, కానీ ఆ బీజం పాలిష్ చేయబడాలా, ఆ బీజము వృద్ధి చెందాలా. ఇట్ హ్యాస్ టు బి స్ప్రౌటెడ్ కదా, అది వృద్ధి చెందుతూ బయటకు రాగలగాల. కానీ అక్కడ కొరతగా ఉంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క క్రమాన్ని మీరు గమనించండి. అది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్. బయట నుంచి రాకూడదు, అది లోపల నుంచి రాగలగాల. ఎప్పుడు కూడా అది అంతరంగం నుంచే ప్రారంభం చేయబడదు, బయట నుంచి ప్రారంభం చేయబడకూడదు, ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక పాత్ర ఉందనుకోండి, ఎట్లా కడుగుతారు? ఫస్ట్ బయట కదా లోపల కడుగుతారా? ఎందుకంటే ముందు బయట కడిగేశారు, నీట్గా అయిపోయింది. ఇప్పుడు లోపల కడుగుతున్నారు. లోపల కడుగుతున్నప్పుడు దాని యొక్క మురికంతా బయట నుంచి ఎక్కడ పడుతుంది? మళ్ళీ బయట పడుతుంది. సో ఏం చేయాలి ఇప్పుడు? ఏ బెటర్ వే టు క్లెన్స్ ఫ్రమ్ ఇన్సైడ్. కానీ ఇది జరగట్లే. అయ్యో, ఈ దేహ సంబంధమైన స్థాయిలో ఈజీగా చెప్పొచ్చు. దేవుడు ప్రవక్త ఒక మాట అంటాడు, ఏమంటే హ్యూమన్స్ కెన్ ఈట్ అన్ యాపిల్ పై, బట్ దోస్ హూ ఈట్ అన్ యాపిల్ పై కెనాట్ బి ఎ హ్యూమన్. అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్తా, అంటే ప్రాంతీయ భాషలు చెప్పాలంటే, మనిషి అన్నం తింటాడు, అన్నం తినే ప్రతిదీ మనిషి కాదు. కరెక్టేనా? అదేనా ప్రవక్త గారు చెప్పిన యాపిల్ పై అనే స్టోరీ మన ప్రాంతీయ భాషలో ట్రాన్స్ఫర్ చేస్తే, మనిషి అన్నం తింటాడు, కానీ అన్నం తినే ప్రతివాడు జంతువులు కూడా తింటాయి, అన్నము పక్షులు కూడా తింటాయి. సో తిను ప్రతిదీ కాదు. అట్లాగే కొన్ని క్రియలు ఉంటాయి, ఆ క్రియలను బట్టి ఈజీగా చెప్పొచ్చు అన్నాడు ఆయన. కరెక్టేనా? పరిశుద్ధాత్మ చేత నింపబడుటలో అలంకరణ ఎప్పుడు విజయంగానే లభిస్తుంది. హలో, పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందుకుంటే అలంకరణ జరగదు, అసలు ఆ వస్త్రంలోనే మార్పు వస్తుంది. మీకు బైబిల్లో ఒక మాట తెలుసు కదా, ఏంటది? మన స్త్రీ వేషం పురుషుడు, పురుషుడి వేషము స్త్రీ వేసుకోకూడదు. ఇష్టం లేదు అది. ఇప్పుడు ఏది పురుష వేషం, ఏది స్త్రీ వేషం చెప్పండి? ఏది పురుషుడి వేషం, ఏది స్త్రీ వేషము? పాయింట్ కనబడకూడదు. కనబడితే అది ఎవరిది? పురుషుడిది. ఓకే, పక్కన జుట్టు కత్తిరించుకోవడం పురుషుడి వేషమే ఖచ్చితంగా, ఆబ్వియస్లీ. కానీ దీనికి ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మనం చెప్పాము, రెండుగా చీలింది వేసుకుంటే అది పురుషుడిది. ఎక్కడ చెప్తారు బైబిల్లో? చెప్పండి నాకు. రెండుగా చీలింది, ఇప్పుడు పంజాబీ డ్రెస్ ఒకటి ఉంటుంది, పంజాబీలు వేసుకుంటారు, క్రైస్తవులు కాదు పంజాబీలు. ఎవరు? పంజాబీలు. మరి పంజాబీ కాబట్టి పంజాబీ ప్రాంతం యొక్క ఆత్మ వల్ల పంజాబీ వస్త్రధారణ వచ్చింది. ఎస్ఆర్నో. ఇంకా గుజరాతీ వస్త్రాలు ఉంటుంది, తెలుసు కదా, అదొక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటుంది. ఇట్లా ఆయా ప్రాంతీయ ఆత్మ పనిచేయడం వల్ల వాళ్ళపైన కల్చరల్గా వారిపైన వస్త్రధారణ మనకు అన్ని కనబడతా ఉంది. ఇప్పుడు దాంట్లో స్త్రీలు కూడా వేసుకుంటారు. స్త్రీలు కూడా రెండుగా చీలినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా వేసుకుంటారు. కానీ రెండుగా చీలింది వేసుకోదని ఎక్కడుంది? ఊరికే గాల్లో పుట్టించేశారు సిద్ధాంతాల్ని.
పురుషులు ఓకే, లుంగి కడుతున్నారని చెప్పి వాళ్ళని స్కర్ట్స్ మానేమని చెప్దామా, లాంగ్ ఫ్రాక్స్ మానేమని చెప్దామా? అంటే మీకు అర్థమ భాషలు చెప్తా ఉన్నాను నేను. మరి ఎట్లా 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 డివైడ్ చేస్తున్నారు, ఎట్లా డివిజన్ ఇస్తున్నారు? అరే ప్రవక్త గారు చెప్పిన మాట చూపిస్తూ చూడండి. అదే ఈ సాటన్ చేయడం మీకు అర్థమైందా? ఇట్స్ ఎ పర్సన్, జీసస్ క్రైస్ట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ టు క్వికెన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ దిస్ ఏజ్, ఏ డెమాన్స్ట్రేషన్, యాక్షన్, ప్రెజెన్స్, కంప్లీట్నెస్. ఇవన్నీ పరిశుద్ధాత్మ. సరే ముందుకు సాగిపోదాం రండి. దీన్ని మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ తీసుకురావాలి. (57-1006). ఇది చాలా కొన్ని వందల చోట్ల మాట్లాడే మాట, బట్ ఒక చోట చూపిస్తా ఉన్నాను నేను మీకు. 57-1006 దానిలో 791 791 పేరా. ఓ మీరు పొందుకున్నారా దీన్ని? వెంట్రుకలు పొడవుగా పెంచడం మనుషుడికి అవమానకరము. ఓ అలాగ వెంట్రుకలు పొడవుగా ఎదగనివ్వుట అది స్త్రీ యొక్క స్థానం అయి ఉన్నది. దేవుడు ఖచ్చితంగా స్త్రీ పురుషుల్ని వేరువేరుగా చేశాడు. వేరువేరు ఉద్దేశాలు, వేరువేరు క్రమాలు, వేరువేరు బాధ్యతలు. రెండు వేరువేరేనా? అబ్సల్యూట్ వేరువేరు. ఓకే, ఓ అక్కడ ఉండే జెండర్లో కావచ్చు, రూపంలో, లుక్స్ కూడానా, రూపంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా దేవుడు స్త్రీని పురుషుని వేరుగా చేసి చూపిస్తున్నాడు. ఆమె ఇలాంటి వస్త్రాలు వేసుకోకూడదు. ఎలాంటివి? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పుచున్నదంటే ఇప్పుడు ఏ స్త్రీ అయినా సరే స్లాక్స్ లాంటి జతలు వేసుకున్నా కానీ, మరి ఇతరేతర పురుష సంబంధమైన ఏ వస్త్రాలు వేసుకున్నా కూడా అది యెహోవాకు హేయము, అసహ్యము, అస్సలు ఇష్టం లేదు కదా. ఇంతకీ స్లాక్స్ అంటే ఏంటిది? ఒకసారి కొట్టండి గూగుల్లో. నార్మల్ స్లాక్స్ ఫర్ ఉమెన్ అని కొడతారా, నార్మల్ స్లాక్స్ అని కొడతారా, వాట్ ఎవర్, ఇద్దరు అర్థం చూడండి, మీరు కొట్టండి. ఏమొచ్చిందో చెప్పండి ఒకసారి. SLACKS తొందరగా. ఏమొచ్చింది? ఓ మీరు స్లాక్స్ ఫర్ ఉమెన్ అని కొట్టండి మరి. అంటే వేరే ఏమైనా వస్తుందేమో, మేబీ మన గూగుల్ మనల్ని మోసం చేస్తుందేమో. సౌకర్యవంతమైన, ఓ అమ్మా క్యాజువల్ ఏదో మొత్తం ఇమేజ్ చూసి మీకు అర్థమవుతుంది కదా ఏంటది. ఇప్పుడు మీరు చెప్పిన మాట వాస్తవం. ఏది? అది నిక్కరైనా, ప్యాంట్ అయినా, అది లూజ్ ఫిట్ లొంబైనా, స్కిన్ టైట్ అతుకునేదైనా, రెండుగా చీలినది యెహోవాకు హేయం. రెండుగా చీలినది పురుషుడు మాత్రమే ధరించాల. రెండుగా చీలిన వస్త్రములు పురుష వస్త్రధారణ. ఇది అన్నట్టు కూడా స్త్రీకి దేవుడు అనుమతించలే. అయినా సరే కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు కల్చర్స్ అన్ని మిక్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చింది, ధోరణి వచ్చేసింది, ఏజ్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతూ వచ్చింది. కానీ యెహోవా యొక్క ఇష్టాలు మాత్రం మారలేదు. కాలాన్ని బట్టి మనం మారాం, కానీ యెహోవా ఇష్టాలు మారలా. ఆయన ఒకేలా ఉంచుకున్నాడు. ఆయన ఒకప్పుడు ఏది ఇష్టపడినా ఇప్పుడు అదే ఇష్టపడుతున్నాడు, భవిష్యత్తులో కూడా అదే ఇష్టపడతాడు. తీర్పులు దాన్ని బట్టే చేస్తాడు. ఎస్ఆర్లో ఇఫ్ ఎనీ ఉమెన్ పుట్స్ ఆన్ అ గార్మెంట్స్ ఆఫ్ మెన్, ఎస్పెషల్లీ ఆయన స్లాక్స్ గురించి మాట్లాడుతూ, స్లాక్స్ అంటే దాన్ని రకరకాలుగా చెప్తారు. ఎవరన్నా వేసుకొని చివరికి ఆయన ప్రవక్త గారి పిల్లలు వేసుకున్నా సరే ఇదే చెప్పాలి. వాక్యం ఎవరి కోసం మారదుగా, ఖచ్చితంగా మారదు. ఎవరైనా సరే ఆయన తన పిల్లలు హెయిర్ కట్ చేసుకోవడానికి గురించి బాధపడ్డ సంగతి మరి విన్నామా? ఆయన ఏమన్నాడు? ఓ ఇట్స్ వెరీ ట్రాజిక్ థింగ్ దట్ ఈవెన్ మై కిడ్స్ ఆర్ కటింగ్ దర్ హెయిర్ అన్న బాధ విషయం చెప్తూ ఉంటాడు. ఎవరు వేసుకున్నా సరే తప్పే. అది రెండుగా చిన్న వస్త్రాలు వేసుకొని యెహోవాకు అయిష్టులుగా ఉండి, ఇప్పుడు యెహోవా దగ్గర నుంచి నాకు మేలు రావాలంటే రావు. హలో,
ముందు యెహోవాకి ఇష్టంగా నడవాలిగా. ఆయనకి ఇష్టమై ఉండటంలోనే అన్ని ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. కరెక్టా? నేను ఎందుకు మీకు ఉదాహరణ చెప్తున్నా అంటే, స్పిరిట్ యొక్క, ఆత్మ యొక్క అభిషేకం యొక్క క్రియలు అంతరంగంలోంచి బాహ్యానికి ప్రారంభమైనప్పటికీ బాహ్యం నుంచి అంతరంగానికి ప్రారంభమైన వ్యత్యాసాలు అలా ఉంటాయి. ఇప్పుడు అంతరంగం నుంచి బాహ్యానికి వచ్చినప్పుడు ద ఎంటైర్ హోలీ స్పిరిట్ ఇస్ కాల్డ్ ఎ పర్సన్. హలో, అంతరంగంలో నుంచి ఆత్మ బాహ్యం వరకు దేహ సంబంధమైనటువంటి ఆ పూర్ణ క్రియగా అది సాధించినప్పుడు ఇప్పుడు దాని మొత్తాన్ని పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తామని అంటే, పరిశుద్ధాత్మ లైఫ్ అని మాత్రం పిలవము, పరిశుద్ధాత్మని ఇస్ ఎ పర్సన్ అని పిలుస్తాము. ఇప్పుడు మీరు ఎవరు నివసిస్తున్నారయ్యా అంటే, దేవుడు ఆత్మ నివసించడం కాదు, నేను దేవుడే నివసిస్తున్నాడు. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ మాటకు ఎప్పుడు క్లెయిమింగ్ క్రెడిబిలిటీ వస్తుంది అంటే, పరిశుద్ధాత్మ ప్రాణంలో నుంచి ఆత్మ వ్యాప్తికి, ఆత్మ నుంచి దేహ వ్యాప్తికి వచ్చినప్పుడు సాధ్యమవుతుంది. ప్రాబ్లం ఏంటంటే, విశ్వాసులు, పాస్టర్లు, సంఘాలు రివర్స్లో ట్రై చేస్తారు. ముందు దేహాన్ని మార్చు, తర్వాత మెల్లమెల్లగా నువ్వు చర్చికి వస్తుంటే నీ ఆత్మ వాక్యంతో కడగబడుద్ది. అప్పుడు మెల్లగా పరిశుద్ధాత్మ నీ దేహంలోంచి మెల్లగా నీ ఆత్మలోకి వస్తుంది. తర్వాత ఒక రోజున పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చినప్పుడు నీ ప్రాణంలోకి వస్తుంది. డిఫరెంట్ అప్రోచ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. బట్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ ఎప్పుడు కూడా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది, ఇప్పుడు ఒక బీజం ఉంది, ఒక విత్తనం ఉంది, దానిపైన హస్క్ ఉంటుంది, నార్మల్ మ్యాటర్ ఉంటుంది, ఒక సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది, కోర్ పాయింట్, ఎక్కడి నుంచి అయితే మొలక రావాలో. ఇప్పుడు మొలక బయట నుంచి వస్తుందా, లోపల నుంచి బయటకు వస్తుందా? ఈ ఇన్నర్ పార్ట్ నుంచి మొలక ఇది చీల్చుకుంటూ ఈ యొక్క మ్యాటర్ని, ఈ హస్క్ని బ్రేక్ చేసుకుంటూ బయటికి వెళ్ళాలి. దేవుడు చేసే సృష్టి విధానమే అది. క్రీస్తు మనలో కొత్త జన్మగా మనల్ని చేసి నివాసం చేసే పద్ధతే అది. ఈ మిస్టరీని పట్టుకోవడంలో కనుక ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు బాహ్య నుంచి ట్రై చేస్తున్నారు. అందుకే 10 లక్షల్లో ఒకరు నిలబడగలిగే స్థానం ఒక్కటే అక్కడ నిలబడ్డది. ఎందుకు అంటే అందరూ బయట నుంచి ట్రై చేస్తున్నారు. ఇంటర్నల్గా అంతరంగం నుంచి ప్రయత్నం చేసేవారు తగ్గిపోయారు. ఏ సంఘంలో అయితే ఎక్కువ అసలు ఎవరు నగలు పెట్టకుండా, ఎవరు మేకప్ లేకుండా, అందరు చక్కటి వస్త్రాలు, చక్కటి సమయానికి వచ్చి కూర్చుంటారు అనుకోండి, బాయ్ ఈ సంఘంలో ఏం ఆత్మ ఉందయ్యా అంటున్నారు. ఆ మాట అంటుంటే విన్నా నేను, ఇంత ఈజీగా ఫోన్ అయిపోతున్నారా, ఇంత ఈజీగా మార్పు చెందుతున్నారా? దాన్ని సంఘం ఎందుకంటారు? కాదు, దేన్ని సంఘం అనాలి? రోగులందరూ ఉండేదాన్ని హాస్పిటల్ అన్నట్టుగా ఆత్మీయ సమస్యలు ఉండాలి సంఘము. హలో, కరెక్టేనా? ఏది హాస్పిటల్? ఆరోగ్యవంతుడు హాస్పిటల్ అనరు. అనారోగ్యంగా ఉండే వాళ్ళ సమూహాన్ని ఆరోగ్యవంతంగా మార్చేదని హాస్పిటల్ అంటారు. అట్టాగే మన దగ్గర ఎవరు ఉండాలా? అన్ని రకాల సమస్యలు ఉండాలా. ఒకరి దేశ సమస్య, ఆత్మ సమస్య, ప్రాణ సమస్య. ఈ ఉండుటను బట్టి తీర్పు తెచ్చొద్దు, కానీ ఈ ఉన్న వారిలో మార్పును బట్టి ఆ సంఘం యొక్క అభిషేకాన్ని చూడగలగాల. ఇఫ్ ఎ మ్యాన్ ఈజ్ చేంజింగ్ దెమ్సెల్ఫ్, ఇలాంటి విషయాల నుంచి కనుక అంతరంగ మార్పు నుంచి బాహ్య మార్పు మెల్లమెల్ల అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారా, అక్కడ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని సంఘ స్థాయిలో చూడగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, పరిశుద్ధాత్మ అంటే ఏంటి? వాట్ ఈజ్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఒకవేళ అది మీ ప్రాణంలోకి వస్తే ఇట్స్ ఎ లైఫ్ టు యూ. ఒకవేళ అది ఆత్మలోకి వస్తే ఇట్స్ ఎ క్రైస్ట్ ఇన్ యూ. ఒకవేళ ఇదే మీ దేహ స్థాయి వరకు కూడా పూర్తిగా మూడింటిని ఆవరిస్తే ఇట్స్ ఎ పర్సన్ ఇన్ యూ. ఇది మీలో పరిపూర్ణంగా వ్యక్తిగా దిగొచ్చినాడు. అప్పుడు మన చిన్న దేవులం అయ్యాం, చిన్న దేవులుగా పరిపూర్ణంగా చేర్చబడ్డాము. కరెక్టేనా? అవ్వలో కూడా, ఎందుకంటే అవ్వ పడిపోయిన విధానాన్ని ప్రవక్త చెప్తున్నప్పుడు అదే చెప్పాడు ఆయన. దేహముతో కూడుకున్నటువంటి వ్యభిచారం అనే క్రియ తర్వాత జరిగింది, కానీ ముందు ఆమె సర్పము చెప్పిన బోధ వినటం వల్ల అవిశ్వాసం అనేది ప్రాణంలో ముందుగా చోటు చేసుకుంది. మార్పు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ప్రాణంలో మార్పు ఆత్మను ఆవహించింది. ఈ ఆత్మ రెండు కలిసి దేహాన్ని నియంత్రింపజేసి ఆ తర్వాత శరీరక్రియగా అది మలుపబడింది. బట్ ద ఒరిజినల్ సీన్ ఐ స్టార్టెడ్ వెన్ షీ హ్యాడ్ ఎ డౌట్. అవిశ్వాసం వచ్చిన దగ్గర అక్కడే స్టార్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు క్రీస్తు మనలో పెట్టుకోవాలంటే ఏం చేద్దాం? మరి ఏం చేయాలి? మరి ఏం చేద్దాము? దేవుడు ప్రవక్త ఎప్పుడు ఒక మాట చాలా చోట్ల వాడతాడు, ఏమో తెలుసా? గాడ్ వాంట్స్ టు గివ్ హిస్ హోలీ స్పిరిట్ టు యూ మోర్ దెన్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్. అంటే
మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న కోరిక ఎంత ఉందో అంతకు మించిన రెట్లతో ఎక్కువైన ఆసక్తి ఇవ్వాలన్న కోరిక ఆయనకి ఎక్కువ ఉంది. మనకు పొందుకోవాలన్న కోరిక కన్నా ఇవ్వాలన్న ఆయన కోరిక ఎక్కువ అంట. ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే పొందుకోవాలన్న మన కోరిక ఇవ్వాలన్న ఆయన కోరిక కన్నా చిన్నది, చాలా చిన్న డిమినిష్డ్ డిజైర్ అంటారు చూసారా, తగ్గించబడినటువంటి చాలా తక్కువ కోరిక. మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఆ క్రీస్తుని మన అంతరంగంలో పెట్టాలంటే ఏం చేయాలా? ఎక్కడో కొంచెం స్టార్ట్ చేద్దాం. దేవుని మనల్ని మన యొక్క ప్రాణంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేహమునందు మాత్రం ఉంచి కూడా ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం అందరికీ జరుగుద్ది. హలో, ఎంటే మెసేజ్లో కొంతకాలం వరకు సాగితివా, బలమైన బోధన కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం అందరికీ జరుగుద్ది. బట్ ద ప్రాబ్లం ఎక్కడంటే అది వచ్చే క్రమం దగ్గరే ఉంది. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ అనేదాన్ని ఆధారపడింది. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి తీసుకురాగలగాల. హలో, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి తీసుకురాగలగాల. ఇప్పుడు అవుట్ సైడ్కి ఇన్సైడ్కి ఈ రెండింటి మధ్యలో ఎలా పొందుకోగలుగుతాం అన్నటువంటి ఈ క్రమాలు తెలిసి ఉండాలి. అక్కడ స్పష్టత లభించిందా, ఈజీగా విజయం పొందుకున్నట్లే. అందుకే అసలు పరిశుద్ధాత్మను గురించి ప్రణగారు ఎందుకు చెప్తలేరు అని విశ్వాసం అంతా డిస్కషన్ పెట్టుకున్నారట. పెట్టుకుని మెల్లగా వచ్చి సౌదర్ నెవిల్ గారు అడిగినారు, ఎందుకు బ్రహ్నం గారు చెప్పట్లేదని. ఓ హియర్ ఇట్ ఈస్, తీసుకోండి అని చెప్పి కట్టే కొట్టే తెచ్చానని చెప్పాడు ఆయన కదా. కట్టే కొట్టే తెచ్చాను స్టోరీ లాగా. హోలీ గోస్ట్ ఈజ్ అన్ యాక్షన్ ఇన్ యూ, ఇట్స్ ఎ లైఫ్, ఇట్స్ ఎ పర్సన్. అయిపోయింది, చలా అని అడిగా. మళ్ళీ సాతాను ఈడెన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. సాతాను ఈదం యొక్క స్టోరీలోకి వెళ్ళిపోయాడు. నువ్వు అడిగావు కాబట్టి కట్టి కొట్టే తెచ్చాడు. ఇప్పుడు కట్టి కొట్టే తెచ్చి అర్థమైందా? అర్థం కాలే. కానీ ఈ కట్టి కొట్టే తెచ్చడంలోనే ఈ క్రమం ఉన్నది. పరిశుద్ధాత్మ అంతరంగం నుంచి బాహ్యములకు నియంత్రణ చేయబడుతున్న స్థాయికి తీసుకెళ్తా ఉంది. కరెక్టేనా? దిస్ ఈజ్ హౌ వీ సపోజ్ టు రిసీవ్ హోలీ గోస్ట్. ఇది మాత్రమే ముద్రగాను, ఇది మాత్రమే పరలోక రాజ్య ప్రవేశంగాను మన యొక్క స్థానాలను, మన గృహాల్ని స్వతంత్రించుకునే విధంగా చేయగలిగేది. బాహ్యం నుండి పొందుకోకండి. నేను ప్రార్థన చేస్తున్నా, నాకు చిన్న జలధరింపు వచ్చింది, ఇట్స్ జస్ట్ బాడీలీ సెన్సేషన్. కరెక్టేనా? మీకు అయ్యలారు అంతకు సూచన వర్తమానం చూడండి, అక్కడ మాట చెప్తాడు ప్రవక్త గారు. కావాలని ఆ మాటను నొక్కి ఒత్తాడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఈజ్ దిస్ అ సైన్ ఆఫ్ ది ఎండ్ టైమ్, ఎండ్ 62-1230 ఈలో 260 పేరు చూడండి, 260. The mystery of the baptism of Holy Ghost. తీసారా? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం యొక్క మర్మము వితౌట్ సెన్సేషన్, అంటే ఎలాంటి స్పర్శలు, ఎలాంటి తేడాలు లేకుండా, but the person of Christ performing in you the same works that he did. కానీ మంచిగా అక్కడ పదాలు జాగ్రత్తగా వినండి. బట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ అనలే, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అని చెప్పట్లే. ఎందుకంటే లైఫ్ ఆఫ్ క్రైస్ట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద ఎనీ బీయింగ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ అ స్పిరిట్. ఆత్మున్న అన్ని చోట్లలోనికి క్రీస్తు యొక్క ప్రాణం పెట్టబడుద్ది. దేహమున్న ప్రతి చోటలోనికి దేవుడు ఆత్మ పెట్టబడుద్ది. కానీ ఎప్పుడైతే పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడో, ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఈ మూడు కూడా ఆత్మ యొక్క సర్వాధీనంలోనికి రావడాన్ని ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. మీకు అర్థమైందా? ఇంతకుముందు మీరు విన్న భాగం అదే. ఈజ్ నాట్ మెన్షనింగ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, ఈజ్ మెన్షనింగ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఈ మూడు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి కేంద్ర బిందువైన అంతరంగంలో నుంచి ఉత్పత్తి ఒకదాన్ని ఒకటి వ్యాపించి నియంత్రించబడిన ఆ స్థాయి గురించి మాట్లాడుతూ, ఈ స్థాయి వచ్చినప్పుడు సెన్సేషన్స్ ఉండవు, ఇక ఎమోషన్స్ ఉండవు. ఇక ఎమోషన్స్ని బట్టి ఆత్మని చెప్పడము, సెన్సేషన్ బట్టి రూల్ అవుట్ చేయడము ఉండదు ఇప్పుడు. అందుకే అంటాడు, ద మిస్టరీ ఆఫ్ ద బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ వితౌట్ సెన్సేషన్, బట్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ పర్ఫార్మింగ్ ఇన్ యూ ద సేమ్ వర్క్స్ దట్ హీ డిడ్. ఆ ఎంటైర్ పర్సన్గా తన యొక్క త్రిత్వ స్వభావాన్ని, త్రిత్వం వ్యక్తులంగా మనం చెప్పేది, త్రిత్వ స్వభావాన్ని వ్యక్తిలోనికి పరిపూర్ణంగా తీసుకొచ్చి
భావోద్వేగాలకు, అనుభూతులకు సహజాతీతంగా వీటికి బయట ఉండి ఆయన చేసిన అదే క్రియలు జరిగించుటయే ద మిస్టరీ ఆఫ్ బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. ఇది కాలగడియ వర్తమానికుడిగా మొట్టమొదటి పనగా జరిగింది అదే. అందుకే ఆయన ఏమన్నాడు, ది ఎలైజా ఆఫ్ దిస్ డే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. అయ్యో, నా మాట వింటున్నారా? ఈ కాల గడియ ఏలియాయే క్రీస్తు ఉన్నాడని చెప్పడానికి గల కారణం ఎందుకంటే మేనిఫెస్టేషన్ ప్రాణంలో, ఆత్మలో, దేహంలో పరిపూర్ణం చేయబడింది ఆయనలో. ఇప్పుడు అందుకే ఆ స్థాయి రాగానే క్రీస్తు చేసిన క్రియలన్నీ చేశాడు ఈయన. చనిపోయిన వారు లేపడము, పలుకుబడిన మాట ద్వారా సృష్టి చేయడము, ఈక్వల్గా అన్నీ ఎందుకు జరిగాయి, ఎలా సాధ్యమయ్యాయి అవన్నీ కూడా ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్గా బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ అనే మిస్టరీ రివీల్ అయిపోయింది ఆయనలో. ఇక్కడికి రావాలి యాక్చువల్గా ద క్రైస్ట్ న్యూ, మీలో నివసించిన క్రీస్తు అంటే నేను వాక్యాన్ని అంగీకరిస్తున్నాను వాళ్ళకి వచ్చేసాడు, కుదరదు అట్లాగా. నా మాట మీకు అర్థమవుతుందా? అక్కడ దాంతోనే నాలో పర్సన్ ఆఫ్ క్రైస్ట్ కంప్లీట్ అయిపోయాడం లేదు. మీలో వాక్యం లోపలికి వచ్చింది, ఇప్పుడు విత్తన స్థాయిలో పెట్టబడింది. బట్ ఎట్ అది ఇంకా ప్రాణంలోనే ఇంకా మొలకెత్తాల, ప్రాణం నుంచి ఆత్మలోకి, ఆత్మ నుంచి దేహస్థాయి వరకు ఎదగలగాల. ఈ క్రమం ప్రకారంగా తీసుకురావడంలోనే ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ న్యూ ఆధారపడి ఉంటుంది. కరెక్టేనా? నాలోనికి ఎలా అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నాలో ఏదైనా ఒక పదార్థం నాలో భాగం అవ్వాలంటే ఏం చేయాలి? అది నాలోనికి తీసుకోవాలి. అది నేను తీసుకున్నప్పుడు ఒక యాపిల్ నేను లోపలికి తీసుకుంటే ఏమైంది? ఆ యాపిల్ నా బాడీతో పాటు ఏకమైపోద్ది. కరెక్టేనా? ఇప్పుడు యోహాను గారు చేసేది కూడా అదే. ఆ గ్రంథపు చుట్టను ఏం చేశాడు? తెరవబడినటువంటి గ్రంథపు చుట్టను, ఆ పుస్తకాన్ని తీసుకొని ఆయన తిన్నాడు. తినడం వల్ల ఏం జరిగిందంటే అది ఆయనలో భాగమైపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు దాన్ని? అంతరంగం నుంచి నేర్చుకోవడం జరుగుద్దా? అంతరంగం నుంచి నేర్చుకోవడం సాధ్యం కావడానికే ఇన్నర్ టీచర్ కావాల్సి వచ్చింది, అంతరంగ బోధకుడు కావాల్సి వచ్చింది. ఆ అంతరంగ బోధకుడే పరిశుద్ధాత్మ. అంతరంగంలోంచి ఇలాగ చేసి పరిపూర్ణ స్థాయికి తీసుకురావడంలోనే ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ ఆధారపడి ఉంటుంది. కరెక్టేనా? అయ్యా, కొంత కన్ఫ్యూజన్స్గా ఉందామన్నా, క్లారిటీగానే ఉందా? చాలా సుస్పష్టంగా ఉంచండి. పరిశుద్ధాత్మ యొక్క కార్యము, అభిషేకం, బాప్తిజము అంతరంగం నుంచి బయటకు తీసుకురావాలి. బాహ్యం నుంచి అంతరంగంలోకి రావడం కుదరదు. బాహ్యం నుంచి అంతరంగంలో తీసుకొచ్చేదాన్ని ఏమంటారు తెలుసా? సున్నం కొట్టిన సమాధి అంటారు. యేసుప్రభు చెప్పినటువంటి మంచి ఉదాహరణ, సున్నం కొట్టిన సమాధిలాగా. ముందు బయట అయితే సమాధికి సున్నం వేద్దాము, తర్వాత ఎముకలకి క్లీన్ చేద్దాం అన్నట్టు ఉంటుంది స్టోరీ. లేదు, ఫస్ట్ ముందు ఆ ఎముకల్లో ఉండి చనిపోయిన ఆ అంతరంగంలో ఉన్న వ్యక్తికి ముందు జీవం వస్తే ఈ సున్నంకి సమాధి ఎందుకు బయటకు వచ్చేస్తారు బద్దలు కొట్టుకొని. అలాగే ఈ ప్రాణం నందు కనుక జరగవలసినటువంటి ఆ బాప్తిజం జరిగితే చాలు, అది క్రీస్తు మన యందు ఉన్నటువంటి ఆత్మకును ఆ స్థానాన్ని పరిపూర్ణ వరకు తీసుకెళ్ళగలిగేది. కరెక్టేనా? మరి అలా తీసుకెళ్ళగలిగే ఆత్మ ఎట్లా వస్తుంది? హౌ టు రిసీవ్ హిమ్ ఇన్ టు అవర్ లైఫ్, ఇన్ టు అవర్ సోల్, ఇన్ టు అవర్ స్పిరిట్, ఇన్ టు అవర్ బాడీ. ఎట్లా తీసుకోగలుగుతాం ఆయన్ని? ఆయన మనలోనికి రావాలంటే ఐజ్ అ లైఫ్, ఐజ్ ఎ స్పిరిట్, ఐజ్ ఎ పర్సన్. ఆయన మనలోకి రావడానికి మార్గాలు చూడాలి. అలా అయ్యా, నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా వస్తేనే పరలోక రాజ్యము, ఇలా ఉంటేనే క్రైస్తవులు, ఇలా లేకపోతే కాదని చెప్తున్నాము. ఇప్పుడు అలాంటి రీతిలోనికి ఆయన మన ప్రాణంలోనికి, ఆత్మలోనికి, దేహంలోనికి రావడానికి మార్గాలు చూడాలి. ఒక్క ఏకకాల క్షణంలో, క్షణమాత్రంలో రాడు ఆయన, అస్సలు రాడు. ఏం చేయాలా? డోర్స్ ఇన్ డోర్ అనే వర్తమానం చదివారా? ద్వారంలో ద్వారము చదివారా? దాన్ని ఏమంటాడు ఆయన? అవర్ హార్ట్ హ్యాస్ మెనీ రూమ్స్ కదా. మన అంతరంగంలో చాలా గదులు ఉన్నవి. వన్ ఆఫ్ ద రూమ్ కాల్డ్ ఎన్వి, వన్ ఆఫ్ ద రూమ్ కాల్డ్ ప్రైడ్ కదా. మీకు అర్థం? ఒక గదేమో అసూయ, ఒక గదేమో గర్వము, ఒక్కొక్క గది అట్లా భిన్నమైన గదులున్నవి. వెల్కమ్ హిమ్ ఇన్ టు ద వన్ ఆఫ్ హిస్ రూమ్స్. ఆ వ్యక్తి యొక్క ఏదో ఒక హృదయపు గదిలోనికి క్రీస్తుని ఆహ్వానించి ఇస్తే, క్రీస్తు ఎక్కడికి ఆహ్వానం చేయబడితే అక్కడ గది శుభ్రం చేయబడుద్ది. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రవక్త గారి ద్వారా దేవుడు చెప్పిన అన్ని వర్తమానాల యొక్క సారాంశం ఇదే. క్లెన్సింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, ద నెక్స్ట్ అవుట్ సైడ్. ఇన్సైడ్ జరిగిన తర్వాత అవుట్ సైడ్ టైం పట్టదు, ఇక ఇన్స్టంటేనియస్గా జరుగుద్ది. ఇప్పుడు నాకు అంతరంగంలో మార్పు వచ్చిందా? ఏమొస్తుంది తెలుసా? బండాపు నీళ్ళు రెడీగా ఉన్నాయి, బాప్తి విద్దురా అంటారు. ఎవరన్నారు అట్లా బైబిల్లో? నపుంసకుడు. ఎస్ఆర్నో? ఇంటర్నల్ చేంజ్ జరగగానే ఎక్స్టర్నల్ చేంజ్కి ఎక్కువ టైం పట్టదు, ఇమ్మీడియట్గా సాధ్యమైపోద్ది. ఇమ్మీడియట్గా నేను ఇప్పుడు నేను అలా జరగకపోతే నేను క్రీస్తు కుమారుని కాదే.
అన్లెస్ ఐ బోర్న్ విత్ ద స్పిరిట్. ఆత్మతో ఆత్మ వలన జన్మించబోతున్న క్రీస్తు కుమారుని ఎట్లా అవుతాను? నేను తీసుకోవడానికి నాకు ఇంకొక సంవత్సరం పడుతుందో, 1 year పడుతుందో, లేకపోతే 2-3 years పడుతుందో, అప్పటిదాకా ఎవరి కుమారుడిగా ఉంటున్నాను నేను? ఆధార్ కార్డులో సన్ ఆఫ్ వక్రీకరించిన వాని యొక్క సాతాను కుమారుడిగానే సరిపోతుంది నా బతుకంతా. ఎస్ ఆర్ నో? బట్ ఐ డు నాట్ వాంట్ టు బి కాల్డ్ ఏ సన్ ఆఫ్ సో అండ్ సో. ఐ వాంట్ టు బి కాల్డ్ సన్ ఆఫ్ గాడ్. దేవుడి కుమారుడిగా మనం పిలువబడ్డానికి ఇంటర్నల్ చేంజ్ ఏర్పడిందా, ఎక్స్టర్నల్ చేంజ్కి ఎంత మాత్రం లేట్ అవ్వదయ్యా. ఇమ్మీడియట్ జరిగిపోతుంది, ఇమ్మీడియట్ సాధ్యం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి బైబిల్లో కొన్ని మౌలిక సాధారణమైన అంశాల నుంచి కొంచెం క్లిష్టమైన మార్గాల వరకు హౌ టు రిసీవ్ దట్ స్పిరిట్ ఇంటూ మన ప్రాణంలోనికి, ఆత్మలోనికి, దేహంలోనికి ఆ ఆత్మను ఎలా తీసుకొని రావాలో ఆ మార్గాలు వెతికే ప్రయత్నం చేద్దాం. మీరు వింటున్నారా? సో దట్ ఏమవ్వాలి? నాట్ ఓన్లీ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, నాట్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ మనలోకి రాగలగాలి. ఎంటైర్ ఆ యొక్క పరిపూర్ణంగా మనం 3 ప్రత్యేకమైన భాగాలు, దేవుడి యొక్క భాగాలు ఏకమైతేనే అప్పుడే థియోఫనీకి ఇష్టం ఉంటుంది మన దగ్గర రావడానికి. కరెక్టేనా? థియోఫనీ ఈ 3టిని ఆవరించాలంటే ఈ 3 కూడా క్రీస్తుమయమై ఉండాలి. అన్లెస్ ఈ థియోఫనీ దేహాన్ని అస్సలు పట్టుకోదు. లేదు బ్రదర్, నా దేహంలో పరిశుద్ధాత్మ శక్తి చాలా గొప్పగా ఉంది బ్రదర్ అంటే కుదరదు. యు విల్ స్టిల్ బి అ ఫెయిల్యూర్. కరెక్టేనా? ఇప్పుడు మీకు బైబిల్లో క్యారెక్టర్ చూపిస్తా, మంచిగా గమనించాడు. ఈ క్యారెక్టర్కి దేహమునందు అభిషేకం చాలా శక్తివంతమైంది. ఈ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సంఖ్యలు కట్టిన తెంచేస్తాడు ఆయన, తొళ్ళతో కట్టిన తెంచేస్తాడు ఆయన, ఎగిరేస్తే ఎగిరిపోతే బల్లలైనా. ఎవరైనా భలే సంసోను, బలమైన సంసోను. ఎంతగా దేవుడి ఆత్మ దేహమునందు ఉన్నా యట్ ఆయన దేవుడి కుమారుడికి పిలువబడతలా. సాధ్యం కాలే. కరెక్టేనా? నాజీరు చేయబడినటువంటి ఆ వెంట్రుకలు పెంచబడినటువంటి సింబల్ దేహంలో ఉన్నా, బట్ యట్ ఈ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ ద సంసోన్. దేవుడు సంసోను బట్టి సంతోషంగా లేడు. కానీ ఒకసారి ఫిలిస్తీన్లు దొరకబట్టాక దేహరూపం మారిపోయింది, కట్టేశారు, చితకబాదారు. దేహం అంతా కూడా ఏం జరిగింది? శిక్షాఫలం పొందుటకే శిక్షించబడ్డాడు. హలో, ఏదో ఒక ఫలం పొందడం కొరకు శిక్ష జరిగింది. ఏందా ఫలము అర్థమవుతుంది. తర్వాత ప్రభువా కేవలం ఒక్కసారి, ఇంకొకసారి, లార్డ్ వన్స్ మోర్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన బాడీని సిద్ధపరచుకోలేదు, స్పిరిట్ని సిద్ధపరచుకోలేదు, కానీ బట్ ఆయన ప్రాణం మాత్రము ఇట్ ఈస్ రెడీ, ఇట్ ఈస్ ప్రిపేర్డ్. దేని కొరకంటే దేవుడి యొక్క ఆత్మను నేరుగా తనలోనికి తీసుకోవడానికి మరలా తను సిద్ధం చేసుకున్నాడు. ఇది సిద్ధం చేయబడడం కొరకే ఫిలిస్తీన్ల చేత బాధించబడ్డాడు. దేవుడు అనుమతి లేనిదే అయ్యా, దేవుడు అనుమతి లేనిదే ఢిల్లీలో అంత కార్యం ఎందుకు చేస్తుంది? ఆయన అనుమతి లేని సాధ్యమవుద్దా? కానీ ఎందుకు ఇప్పుడు అంత శిక్ష జరిగింది ఆయనకి? అయ్యా మంచి వినండి, ఇప్పుడు అంత శిక్ష గల కారణం ఏంటి? ఈయన ప్రాణములో నుంచి, ఆత్మలో నుంచి దేహంలోనికి శక్తి పొందుకోవాలంటే ఈ శిక్ష ఇప్పుడు అవసరమైంది. ఇప్పుడు ఆ శిక్షే ఆయన ప్రాణంలో మొట్టమొదటిగా మార్పును కలిగింపజేసి దేవుడు ఆత్మను పొందుకున్నట్టు చేసి, ఏ శక్తి అయితే ముందు ప్రదర్శించబడిందో అదే శక్తి మళ్ళీ ప్రదర్శించబడింది. కానీ దేహం నందు ఎగ్జిబిట్ అవుతున్నటువంటి, కనపరచబడుతున్నటువంటి ఈ శక్తిని బట్టి ఆ వ్యక్తిలో ఆత్మ ఉందలే చెప్పడానికి సాధ్యపడుద్దా? లేదు. దేవుడు సంతోషపడతామని చెప్తామా? లేదు. చివరాలు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆయన శిక్షకు ముందుకు దేహంలో శక్తి ఉంది, శిక్షించబడ్డ తర్వాత ఆయన చివరి యొక్క మరణం యొక్క చివరి గడియల్లో శక్తి వచ్చింది. ఈ 2 చోట్ల కూడా ఒకే రీతిగా ఉన్నాడు ఆయన. ఈ రెండింటిలో కూడా దేహపు ఫలాలు, ది యాక్షన్స్ ఇన్ దేర్ బాడీ, క్రీస్తు ఆత్మ పొందుకోవడం వల్ల 2 ఒకటే. అప్పుడు బాగా శక్తిమంతుడు, ఇప్పుడు శక్తిమంతుడే. బట్ 2 స్థలాల్లో దేవుడిని సంతోషపెట్టేవాడిగా లేడు, దేవుడు అంగీకరించేవాడిగా లేడు. ఆయన అతన్ని చూసి దేవుడు నా కుమారుడు అంగీకరిస్తున్న స్థాయిలో లేడు. ఎప్పుడు జరిగింది? ద సేమ్ స్ట్రెంగ్త్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ ఆ స్పిరిట్ అనేటువంటిది, ఆ ఆత్మ ప్రాణం అనేటువంటిది, ఈ 2 కూడా దేవుడు ఆత్మ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఆ పైన దేహంలో శక్తి ప్రదర్శన జరగగానే అప్పుడు ఆయన అంగీకరించబడుతున్నాడు. మీకు తెలియ అర్థమైందా? ఆయన శిక్షలు ఫిలిస్తీన్ల చేతికి చిక్కబడ్డానికి ముందు దేహంలో శక్తి ఉంది, చనిపోయే దశలో చివరిలో కూడా ఉంది. బట్ ఈ రెండింటిలో కూడా గుర్తింపదగినటువంటి మార్పు ఏంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్
హై స్టార్టెడ్ ఎస్ ఎ స్ప్రౌట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అతని అంతరంగంలోంచి దేవుడు ఆత్మ మెల్లమెల్లగా మొలకెత్తుతూ దేహ స్థాయికి శక్తినిచ్చింది. అంటే అంతకుముందు లేదా? ఆయనలో ఆత్మ లేదా? ఖచ్చితంగా ఉంది. ఆయనలో అంతకుముందు ఖచ్చితంగా తన ఆత్మ ఉంది. కానీ ఆ ఆత్మ కేవలం దేహం ముందు మాత్రమే పనిచేసింది. అందుకే ప్రవక్త అంటాడు, ఈవెన్ మీరు దేహం నందు జెన్యూన్ యథార్థవంతమైన పరిశుద్ధాత్మ మీ దేహంలోకి వచ్చినా మీరు ఇప్పటికి కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న పరలోక రాజ్యంలో తప్పిపోయే అవకాశం ఉంది. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తీసుకొని రాగలగాలి. కరెక్టేనా? చలో ఇప్పుడు మరో క్యాండిడేట్ చెప్తా, సో దట్ మీకు ఇవి చెప్తాను మీకు అర్థం, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. యోబుని చూసుకోండి. యోబుకు శిక్షలు రావడానికంటే ముందు ఎలా ఉన్నాడు? ఆయన మంచోడే, పేదవారిని చూసుకున్నాడు, విధవరాలను బాగు చేసినాడు, వారి సంతోషానికి కారణమైనాడు, చక్కగా నమ్మకంగా నీతి న్యాయాలతో బతికినాడు, యథార్థపరుడు, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. బట్ అయినా శిక్షల కింద గురి చేయాలా? ఎందుకంటే ఆయన యోబు కొన్ని విషయాల్లో మార్పు చెందించాలి. ఆయన దాని కొరకు దేవుడు కావాలని ఎన్నుకున్నాడు. కావాలని ఒక ప్రత్యేకమైన ఫలం ఉత్పత్తి చేయడానికి కావాలని శిక్షలోకి నెట్టాడు. ఆయన ఎట్లా ఫిలిస్తీన్ల చేతికి సంసోన్ని అప్పగించినాడో అదే రీతిగా యోబు కూడా చెప్పాల. యోబుకి ఏం జరిగింది? ఆయన నమ్మింది ఏంటంటే ఏ పాపమైనా సరే, ఏ ఉద్దేశమైనా సరే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క భోజనం, అంతేనా? అక్కడ జరుగుతుంది అదే కదా. చాలామంది పిల్లలు, దాంట్లో భోజనాలు జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో, ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో, వాట్ ఎవర్ ఇట్ ఇస్ జరుగుతూ ఉండగా, నా పిల్లలు ఎక్కడ యెహోవాని గురించి తాగిన తర్వాత తిన్న తర్వాత మత్తులై ఎక్కడ దూషించిరేమో, వెంటనే ఏం చేస్తున్నా? నేను బలి అర్పిస్తున్నా. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంది? యాక్చువల్గా దూషించిన దానికి బలి అర్పించాలా, దూషణ రాకుండా చేయాలా? ఆయన మెయిన్ ఫోకస్ అంతా ఎక్కడుంది? ఎక్స్టర్నల్గా ఉంది. మీరు వింటున్నారా? ఎక్స్టర్నల్గా ఉంది. అక్కడ మార్పు జరిగించి అక్కడ అంతరంగంలో చోటు చేసుకోవాల్సినటువంటి మార్పు కోసం ఆయన ఆలోచన చేయకుండా ఏం చేస్తా ఉన్నాడు? దానిలో నుంచి ఉత్పత్తి ఉన్నటువంటి శరీర కార్యముగా ఏ మాటలు, ఏ దూషణతో వస్తూ ఉందో దాని నివారణ కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఏం చేయాలా? మార్పు చెందించాలా. ఇక యోబులో ఉన్న మరో బలం ఏంటంటే చెప్పండి. ఒకటి, తన పిల్లలు చేస్తున్నటువంటి బాహ్య సంబంధమైన క్రియలను ఆపడానికి ప్రయత్నం చేశాడు. రెండో సమస్య భయము. తర్వాత వన్ ఆఫ్ ద అనదర్ ఇష్యూ విత్ ద జాబ్, నీతిమంతుడు అనుకున్నటువంటి ద ప్రైడ్. అయ్యా ఈ కాలంలో దాన్ని ఏమని పిలుస్తాం మనం? ప్రైడ్ అంటే మేమే వధువు, మేము తప్ప ఇంకొకరు లేరు, మాదే సంఘము, ఇది తప్ప ఇంకొకటి లేదు, ఎత్తబాటి ఇక్కడ ఉంటే ఇక్కడనే, ఇంకొక చోట లేదు, నేను నీతిమంతుని. ఒక 1000 మంది వచ్చి కాదు బాబు నేను పొరపాటు ఉందంటే మీ 1000 మంది తప్పు, నేను మాత్రం ఇప్పుడు కరెక్టే. అరే 1000 మంది అంటున్నారు, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంతమంది అంటున్నప్పుడు ఏదో పొరపాటు ఉందేమో, ఒకసారి స్వీయ పరీక్ష చేసుకుంటే తప్పేముంది? లేదు అక్కడ దాకా రాదు. మీరు 1000 మంది తప్పే. ఆ రోజు కూడా నోవాహుని అట్లే అన్నారు, నన్ను కూడా అట్లే అంటారు. అది డిఫరెన్స్ అట్లుంటుంది. ఈ ప్రైడ్ ఎప్పుడు గుడితనాన్ని కలగజేస్తుంది. సో సంభవం ఏ మార్పునైతే అంతరంగంలో నుంచి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు దేవుడు, ప్రాణస్థాయిలోంచి తీసుకురావడానికి కావాలని యోబుని శిక్షల కొరకు అప్పచెప్పి, అదేదో శిక్షించడాలంటే పడవడం కోసం కాదు, ఆత్మలకు తండ్రిగా తన కుమారులకు ఫలం పొందడానికి కొరకు కావాల్సిన శిక్ష ఇచ్చాడు. ఆ శిక్షలో పొందుకుంది ఏంటి? ఆయన నా విమోచకుడు, సజీవుడు, నన్ను ఖచ్చితంగా బ్రతికించగల సమర్థుడు అన్నటువంటి ఆ విశ్వాసము ప్రాణం నందు ఉత్పత్తి అయింది. ఇప్పుడు ఆ రోజున ఏ బలులైతే చేశాడు, ఈరోజు ఆ బలులు లేవే. ఆ రోజున ఏ పేదవాళ్ళని, ఏ యొక్క విధవరాలను చూసుకుంటే ఈరోజు చూసుకోలేదే, తను చూసుకోలేకపోతున్నాడు. తను అప్పటి వరకు ఏం చేశాడంటే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్పాడు, తన ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్తున్నాడు. ఏమని? అయ్యా నేను ఎంతమందిని చూసుకున్నా, ఎంత పరదేశం ఎంత చేర్చుకున్నా, నేను ఎంతమంది విధవరాలకు నేను సంతోషానికి కారణమైన నేను. ఈ ఎక్స్టర్నల్గా ఉండేటువంటి ఈ యొక్క శరీర సంబంధమైన కార్యాలలో ఉండేటువంటి నీతిని తన నీతిగా ఆపాదించుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే అసలు ఈ మొత్తం లేని తీసిపడేశాడు, ఈ అవకాశాలు లేకుండా చేశాడు. అసలు ఎదుటోళ్ళ గురించి తనకు తాను పోషించుకొని బతికే స్థాయిలోకి లేకుండా ఒక మూలకు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఒక విషయం అర్థమైంది. ఏమని? మనం చేసిన దాన ధర్మాల్లో ఏం లేదు,
మనం చేసుకున్నటువంటి ఆ ప్రదేశం చేర్చుకోవడం ఏం లేదు, ఇచ్చిన బలుల్లో ఏం లేదు నాయన, ప్రాణంలోనే ఉంది అసలు స్టోరీ అంతా. విమోచకు సజీవుడని ఏ విషయాలను బట్టి నీతిమంతుడు భక్తి పడనుకున్నాడో వాటన్నిటి దూరం చేసిన తర్వాత ఆయనలో కలిగింపజేసిన అంతరంగ మార్పు, ఆ ఆత్మాభిషేకంతో తర్వాత మళ్ళీ అన్ని ఇచ్చాడు. ఎందుకు? అంతరంగం నుంచి బాహ్యానికి వెళ్ళిపోవాలా. కరెక్టేనా? అంతరంగంలో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత బాహ్యంలో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. పాట గుర్తుందా? ధనవంతులుగా చేయుటకు ఖచ్చితంగా అదే జరుగుతుంది. మనం బాహ్య స్థాయిలో ఆత్మను పొందుకొని దాని ప్రకారంగా జీవించే ప్రయత్నం చేయడం వల్లే ఇన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చేది. బట్ ఒక్కసారి సోల్, ప్రాణం అనేది కనుక పరిశుద్ధాత్మ బాప్తిజంలో మొట్టమొదటి మెట్టుగా ఉండి అంచెలంచెలంచెల బయటకు తీసుకురండి ఒకసారి, యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద మిరాకిల్స్. అద్భుతాలు చూడడం మొదలు పెట్టగలుగుతారు. దేవుడు తన పరిశుద్ధులు అందరికీ చేసింది అదే. ప్రవక్త గారు మరొక నియమం చెప్తారు. ఏమని? ముందు దేవుడు ప్రతి ఒక్క పనుని, సేవకుని, విశ్వాసాన్ని నలగొడతాడు, ఇరగొడతాడు. జస్ట్ లైక్ మోషే. కరెక్టేనా? మోషే తనకు తాను విమోచకులను చూపించుకోవడానికి ప్రయత్నం చేశాడా? చేసే ఐగుప్తుడికి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంటే డిమాండ్ గుద్దేశాడు. కరెక్టేనా? ఇప్పుడు ఇంత గుద్దడం గల కారణం ఏంటిది? అంటే తల్లి చేసిన బోధ బాగా పనిచేసింది, కానీ ఆ తల్లి బోధ అత్యధిక దేహమునందు పనిచేసింది. హలో, తల్లి బోధ దేహంలో బాగా పనిచేసింది. రాజుల గృహాల్లో ఉండి తిన్న తిండికి మంచిన కణాలు పెరిగినాయి. దొరగారికి డిష్కు అన్నాడు, చంపేసిండు, పాతిపెట్టిండు, దాచిపెట్టిండు. ఇంకోసారి గొడవ వస్తుంటే ఏమి ఆయన లేక నన్ను చేద్దాం అనుకుంటున్నావు అనగానే పారిపోయాడు. పారిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య మిద్యాన ప్రాంతాలకు వెళ్ళగానే ఇప్పుడు ఏ ఆహారాలతో దేహం పోషించబడింది? ఇప్పుడు ఆహారాలు లేవు. ఇప్పుడు ఏమయ్యాడు? ఆ సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఏమవుతుంది? అంతకుముందు చక్కటి ఛాయ కింద ఉండేవాడు, ఇప్పుడు చక్కటి ఎండలో ఉంటున్నాడు. కరెక్టేనా? ఎందుకు ఇదంతా అంటే మంచిగా వినండి, మీరు చదివిన లేఖన భాగాన్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ అంతరంగంలో నుంచి బాహ్యానికి జరగడం కొరకు బాహ్యాన్ని మొట్టమొదటిగా బాధించాల్సి వస్తుంది. అందుకొరకే ఎన్నడూ తీరని అప్పులు ఎందుకు పడుతున్నారా అంటే మీ ప్రాణం మార్పు చెందడం కొరకు. ఆరోగ్యాలు ఎందుకు బాధించబడుతున్నాయంటే మీ ప్రాణాలు మార్పు చెందడం కొరకు. ఇన్ని ఇరుకులు, ఇబ్బందుల సమస్యలు ఎందుకు? ఉద్యోగాల సమస్యలు, వివాహాల సమస్యలు, ఒకటా రెండా? ఇదంతా కూడా దేని కొరకయ్యా అంటే ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ. నీ అందు క్రీస్తు ఆత్మ నేరుగా వచ్చి నివాసం చేయాలంటే డామినేటివ్ ఫ్లెష్ ఉండకూడదు, నీ ప్రాణములకు మించిన డామినేటివ్ స్పిరిట్ ఉండకూడదు. ముందు ఈ రెండింటిని అనగదొక్కిన తర్వాత అప్పుడు ప్రాణాన్ని సిద్ధపరిచి దెన్ అప్పుడు దేవుడు మీలోకి రావడం మొదలు పెడతాడు. ఇవి రెండు మొత్తపడకుండా, బాధించబడకుండా నీలోనికి క్రీస్తు రాడు, వచ్చి నువ్వు ఉంచుకో. కరెక్టేనా? అందుకే సువార్తలు బాగా సక్సెస్ఫుల్ ఎక్కడైతే అంటే హాస్పిటల్ అవుతాయి. హలో, సువార్తలు ఎక్కడ సక్సెస్ అవుతాయి? వీధిలో ప్రకటించి చూడు, 1000 మందికి 2-3 వస్తారు. హాస్పిటల్లో 10 మందికి చెప్పు, 4 వస్తారు. ఎందుకంటే అప్పటికి దేహము మొత్తపడి కొట్టబడేది, దాంతోపాటు ఆత్మ కుషించుకుపోయింది, ప్రాణమైన స్టేట్, ప్రిపేర్డ్ స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు దేవుడి గురించి అని చెప్తే అది దేవుళ్ళలోకి వెళ్ళదు, ఆ ప్రాణంలోకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంటుంది. దానివల్ల స్వస్థత అనేటువంటి కార్యం ఎగ్జిక్యూట్ అవ్వగానే అప్పుడు సువార్త కొరకు మెల్లగా తిరగబడతారు. మీకు అర్థమవుతుందా? ఇందుకే హైందవులు కూడా ఏమంటారు తెలుసా? ఈ క్రైస్తవులు ఎవడన్నా అనారోగ్యం ఉంటే చాలా తుర్రం దూరుతారు ఇళ్ళల్లోకి. నార్మల్గా ఉన్నప్పుడు చెప్పరు, మళ్ళీ నార్మల్ చెప్తే ఓలింటారు చెప్పండి. నార్మల్గా ప్రాణము, ఆత్మ, దేహము సంతుష్టిగా ఉన్నప్పుడు వాడి వాక్యం చెప్పండి. దేవుడు ఎవడో అంటాడు వాడు. కానీ అదే ప్రాణము మంచిగా ఉన్నప్పుడు ఆత్మ, దేహాలు రెండు మొత్తబడుతూ ఉండగా అప్పుడు దేవుని అంతరంగంలో చేర్చడానికి చాలా అవకాశం లభిస్తుంది. అందుకొరకే పౌలు గారు కూడా చేసిన పనిది, ఇంకా ఎక్కువ ఆత్మ నడిపింపు కావాలి, నాకు ఇంకా ఎక్కువ ఆత్మాభిషేకం కావాలి, ఇంకా అధికంగా నింపబడాలని ఆశపడుతున్నా. ఇప్పుడు ఏం చేయాలి? నా శరీరం నలగొట్టుకుంటాను. ఓ సఫరింగ్ ఆఫ్ ద ఫ్లెష్, దేహం యొక్క శ్రమలు, ఆత్మను అణచడాలు, ప్రాణంలోనికి ఆత్మను, బాప్తిస్మాన్ని, వాక్యాన్ని ఈజీగా చేర్చగలవు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. శిక్షలు ఇవ్వడానికి గల కారణం అదే. ఈ శిక్షల వల్ల రాబోయే ఫలమే
అద్భుతము ప్రాణంలో బాప్తిసము కుమారులుగా చేసేది. హలో, అందుకే మీకు రోగాలు వస్తున్నాయా? మీ ముందు నేను బాధపడతా, బట్ సంతోషపడతాను అంతరంగంలో. మీరు ఎవరైనా వచ్చి పాస్టర్ గారు చాలా సమస్యలు ఉన్నాయి, అయ్యో ప్రార్థన చేస్తాం బ్రదర్ అంట, అంతరంగంలో అమ్మ దేవుడి కార్యం జరుగుతుంది, గాడ్ బ్లెస్ యు మంచిది అవుతుంది అంటే ఎందుకని? ఇదే ప్రిపేర్డ్ స్టేట్. నీ ప్రాణంలోనికి ఆత్మ మెల్లగా వెళుతుంది, బోధ వెళుతుంది అని చెప్పడానికి ఇదే. అన్నీ బాగా ఉంటే ఇక్కడ ఏం చేస్తావు? నిద్రపోతావు. భయంకరమైన సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తావు? ఏదన్నా ఒక్క మాట మాట్లాడకపోతాడు దేవుడు నాతో, ఒక్క మాట ఒక్క పదమని నాకు తగలపోద్దని ఆసక్తిగా చూస్తావు. ఏం చేసావు? యూ హ్యావ్ వాన్, నువ్వు గెలిచేసావు. దేని మీద? దేహం మీద. ఇట్లాగే చేయమని పౌలు గారు చెప్పేది. అంతరంగ పురుషులు బలపరచబడుతూ ఉండాలా. ప్రాణం బలపరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు నాట్ ఓన్లీ లైఫ్, నాట్ ఓన్లీ ద స్పిరిట్, ఇట్స్ ఎంటైర్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్లింగ్ ఇన్ అస్. మొత్తం క్రీస్తు నేరుగా మనలోకి వచ్చి కూర్చుంటాడు. మంచిగా అయ్యా, నేను మీకు జ్ఞానయుక్తమైన మర్మాలు చెప్పాలని ఆశపడతలే, మిమ్మల్ని మార్చే మర్మాలు చెప్పాలని ఆశపడతాను. పరలోకానికి వెళ్ళగలిగే మర్మాలు కావాలి మీకు. ఇది వర్కౌట్ చేయగలది, ప్లాన్ చేయగలగాల. దీని కొరకే పౌలు గారు ఏమంటారు? మితంగా ఉండండి, అంటున్నట్టుగా ఉండండి, దేహాన్ని సంతోషపరిచే విషయాలు జాగ్రత్తగా ఉండండి. అది ఆహారమైనా సరే, అనుభూతులైనా సరే, అది ఏదైనా సరే దేహాన్ని బహుగా సంతోషపెట్టేది ఏం చేస్తుంది అంటే ఆత్మ ప్రాణ విషయంలో గుడ్డితనాన్ని కలగజేస్తుంది. దేహాన్ని ఎక్కువగా సంతోషపెట్టద్దు. ఫోన్ సంతోష పెడుతుందా? పెట్టదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాక్యం విన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎట్లుంటుంది? ఉండాలనిపిస్తుంది. అయిపోయింది, ఇంటికి వెళ్ళావు, పనులను అయిపోయినాయి, బిడ్డ మీద పడ్డావు, టక్ అని ఫోన్ పైకి వస్తుంది, టిక్ అంటావు. ఫస్ట్ ఒక 2 నిమిషాలు అంతరంగం లేదా ఒక హెచ్చరిక వస్తుంది, ఇప్పుడే వింటివి కదరా వద్దురా అంటే ఇంకొకటి అన్నట్టు ఉంటుంది. పోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అనగానే మొత్తం చచ్చిపోతుంది. కంటిన్యూస్గా ఒక 1 గంట 2 గంటలు వెళ్ళిపోతుంది. తర్వాత చూస్తే మహిమ కనబడదు. కరెక్టేనా? ఈ దేహం యొక్క సంతోషము ఆత్మ ప్రాణానికి ఎప్పుడు నష్టమే, అది తప్పు. కానీ ఆత్మ ప్రాణం రెండు దేవుని ఆత్మ ఆధీనంలోకి వచ్చినప్పుడు ఇలాంటి సంతోషాల కన్నా దేహం అప్పుడు ఇంకెక్కువ సంతోషపడుతుంది. ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూలో ఈ 3 బహుగా ఆనందపడతాయి. కానీ అది రుచి చూడడం అనేది వరకు జరగల. ఎప్పుడు అట్నుంచి ఇటు వస్తుంది కానీ ఇటు నుంచి అటు పోవట్లే. కరెక్టేనా? అంతరంగంలోంచి బాహ్యానికి అభిషేకాలు జరుగుతున్నప్పుడు ఆ ఆనందము, ఆ సంతోషము ఏ వ్యసనాల్లో రానంత గొప్ప ఆనందం ఉంటుంది. అది ఒక్కసారి రుచి చూస్తే చాలు. అది జరిగేంత వరకు కొంత సమయం పడుతుంది, కొన్ని మార్గాలు ఉంటాయి, కొంత ప్రిపేర్నెస్ అవసరము. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బ్రదర్ వచ్చాడు, దేవుడు ఇతడి యొక్క ప్రాణంలో తన ఆత్మను ఉంచాలని ఆశపడుతున్నాడు. ప్రాణంలో ఉంచాలంటే ఏమేమి అడ్డుగా ఉంటాయి? శరీరం అడ్డు ఉంటుంది, శరీరం నియంత్రించున్నటువంటి ఆత్మ అడ్డుగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని ఇప్పుడు దేవుడు సైడ్ చేయాలి. సైడ్ చేయాలంటే ఏం చేయాలి? బాధించాలి, మొత్తాలంటే ఏం చేయాలి? టప్పని ఒక అనారోగ్యమో, ఓ యాక్సిడెంటో, ఏదో ఆర్థిక సమస్య తప్పని రావాలి. రాగానే ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది? ఈ చర్చికి వచ్చినప్పటి నుంచి ఇన్ని బాధలు వచ్చినాయి. మిగతా పాస్టర్లు అట్లా తయారయ్యారు, మనల్ని వదిలిపోయారు, అందుకే అట్లా అయ్యారు వాళ్ళు. అరే, మీకు మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ తెలీదు. ప్రాణమునందు ఆత్మ పెట్టబడుతున్నప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితి ఏర్పడితే అవగాహన లేదు. ఇక ప్రతిదీ తుమ్మితే ప్రతిసారి జలుబేనా? అయ్యే, తుమ్మిన ప్రతిసారి జలుబేనా? డస్ట్ వస్తే కూడా తుమ్ముతారు. అట్లాగే నాకు పరిశుద్ధాత్మ నా ప్రాణంలో పెట్టబడగలిగిన నా ఆత్మను, నా దేహాన్ని దేవుడు నియంత్రించబోచుండగా నాకు జరిగేటువంటి దేవుడి యొక్క అనుమతించిన కార్యాలలో నువ్వు చూస్తూ ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోయారు కాబట్టి ఇట్ అయింది. అసలు నీకు వాక్య జ్ఞానం తెలుసా? నీకు మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ నీకు తెలుసా? అది ప్రాణంలోకి తీసుకొని రావడానికి మునుపు తన పరిశుద్ధులు ఏం చేశాడు ఎప్పుడు చూసావా? అది అబ్రహాంలైనా సరే, లేదా మోషేనైనా సరే, ఈ కాల గడియ వర్తమానికులైనా సరే, ఏ పరిశుద్ధులైనా సరే, యోబైనా సరే, ఎవరైనా సరే, ఇది ఒక్కటే మార్గం. అందుకే ఆయన ఈ మాట చెప్పారు, ఏమని? ఆయనతో పాటు శిక్షించబడితే ఆయనతో పాటు మీరు పరిపాలన చేస్తారు. శిక్షలు దేనికయ్యా అంటే ఈ ఆత్మను ప్రాణాన్ని రెండింటిని సైడ్ చేసి, మన ఆత్మను మరియు దేహాన్ని సైడ్ చేసి నేరుగా ప్రాణంతో మొదలుగా డీల్ చేద్దామనే దానికి ఈ సమస్య. భయంకరమైన సమస్యలు, రోగాలు, ఇరుకులు, బాధలు వస్తున్నాయా? నువ్వు చాలా సంతోషపడు. ఆయన ఏం చేస్తావంటే నీ యొక్క ప్రాణంతో నేరుగా డీల్ చేయడానికి మార్గం ఏర్పాటు చేస్తావు. దట్స్ వే ద రియల్ కనెక్షన్ బిగిన్స్. ఆ రియల్ కనెక్షన్ కోసం చూడకుండా సమస్యలు రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే అయ్యో మన భక్తి సరిపోతలేదేమో, మన శక్తి సరిపోతలేదేమో, అయ్యో మన సంఘానికి వచ్చి పొరపాటు చేసేమో, భిన్నమైన అవిశ్వాసకు కారణాలు ఏర్పడుతున్నాయి. కాదు, ఖచ్చితంగా నీ దేహం శిక్షించబడుతుంది.
నీ ఆత్మ నియంత్రించబడుతుంది. నేరుగా నీ ప్రాణాన్ని తాకుతున్నాడు. ఆ తాకుతున్నప్పుడు కొంత ఓర్చుకొని చెప్తున్నాడు ఆయన. తండ్రి శిక్షించని కుమారుడేవాడు? ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన శిక్షించుతున్నప్పుడు చేయాల్సిన పని అంతా ఒకటే, ఏంటది? లోబడి ఓర్చుకొని సహించాలా. ఆయన ఇచ్చే శిక్షణ అయిపోతుంది. అంతరంగం నుంచి అభిషేకం రానివ్వండి, అది బాహ్య దేహాన్ని పరిపూర్ణం చేయనివ్వండి, లైఫ్ నుంచి, స్పిరిట్ నుంచి ఎంటైర్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్ మనలోకి రానివ్వండి. ఓన్లీ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ లైఫ్లోకి వస్తే సరిపోదు. ఏం కావాలా? ఇట్లా ట్రై చేయకుండా బయట ట్రై చేశారనుకోండి, దించు ప్రభా, అగ్నిని దించు, వీరిని గమనించు, ఆత్మ దించు. కాస్త ఈ అరుపులకు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లకు అంటాడు, రోమాలు లెక్కపరుచుకుంటే వచ్చేసింది అంటాడు, దుంకుతాడు, కమాన్ కనిపించి బ్రదర్ అంటాడు, దుక్కు అయిపోతుంది. చాలా బాగానే ఉంటుంది. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక అరగంట గంట దాటి బయటకు వెళ్ళిపోయినాక అప్పుడు తేడా కనబడుతుంది. ఇదంతా ఏదో అక్కడ ఏదో ఆత్మ మనల్ని బాగా ఆడిచ్చింది బాగా అంటారు. మళ్ళీ ఏమంటారు? ఓ నిన్నటి దినం మన పైకి బాగా ఆత్మ దిగొచ్చింది అంటారు. అంటే ఇప్పుడు లేదా? వాళ్ళు చెప్పే మాట ఎట్లుంటుందంటే, ఓ మొన్న మన ఆరాధనలో ఓ గొప్ప శక్తివంతమైన ఆత్మ దిగొచ్చింది. మరి వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు లేదు, అది ఓన్లీ టెంపరీగా ఒక 1 hour వచ్చి వెళ్ళిపోయిందా? అట్లా చెల్లి వెళ్ళిపోతుంది. అట్లా సాధ్యమవుతుంది. ఓన్లీ బాడీలో దించుకొని ప్రయత్నం చేశారు. ఓన్లీ బాడీలో సెన్స్ ఏముంటుంది అది? ఎందుకంటే బాడీని స్పిరిట్ కంట్రోల్ చేస్తూ ఉంది, స్పిరిట్ని సోల్ కంట్రోల్ చేస్తూ ఉంది. ఏదో ఒక చిన్న చేంజ్ సోల్లో రాగానే స్పిరిట్ చేంజ్ అవుతుంది, స్పిరిట్ నుంచి బాడీ చేంజ్ అవుతుంది. ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ నీలోకి రావాలన్నా, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ రావాలన్నా, పర్సన్ ఆఫ్ క్రైస్ట్ రావాలన్నా ముందు దీనికి ఒక క్రమం ఏర్పాటు చేయాలా. కరెక్టేనా? దేవుడు దేని తయారు చేశాడు? దేహాన్న, ఆత్మన, ప్రాణాన్న? విచ్ వన్ ఈజ్ ఫస్ట్ క్రియేటెడ్? ప్రాణమే ఫస్ట్ తయారైందయ్యా. ఆయన ఆలోచనలో మనం ముందుగానే ఉన్నాము. దట్స్ వేర్ మన సోల్ అప్పుడే తయారైంది. తర్వాత ఆత్మ, తర్వాత దేహం ఇచ్చాడు మనకి. అది కంటే మొదటి అధ్యాయం ఆత్మ వచ్చింది, కరెక్టేనా? మట్టి దేహం తర్వాత దేహం వచ్చింది, కరెక్టే కదా? కానీ దుష్టుడు సాతాను గాడి వల్ల ఈ క్రమం మారిపోయింది. కాస్త జన్మించిన తర్వాత ఇప్పుడు ఆత్మ వస్తుంది, కరెక్టేనా? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత మౌనంగా వస్తాడు. డాక్టర్ 2 పీకులు పీకానే క్యారు అంటాడు, ఆత్మలోకి వెళ్తుంది, కరెక్టే కదా? ఇప్పుడు కొంత మారిపోయింది, క్రమం మారిపోయింది. కానీ దాన్ని మళ్ళీ సరిచేయబడాలంటే ఆత్మతోనే సాధ్యమవుతుంది. నిజమైన జన్మ ప్రాణం నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎవడైనా ఈ దేహంలో ఉండేదాన్ని అనుకరణ చేయొచ్చు, ఆత్మలో ఉండేదాన్ని అనుకరణ చేయొచ్చు, కరెక్టేనా? దేహంలో ఉండేదాన్ని అనుకరణ ఈజీగా చేయొచ్చు. ఆత్మలో ఉండేదాన్ని మొదటి ఇడుపు 2 ఇడుపులు ఖచ్చితంగా కాపీ కొట్టగలుగుతాయి అంటాడు. బట్ ద థర్డ్ వన్ కెనాట్ బి కాపీడ్. ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ షో, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ మనలోకి రావాలి. ఆయన మనలోకి నేరుగా దిగి రావాలంటే ఇదే మార్గం. ఇది లేకుండా జరగదు. సృష్టిలో ప్రతిదీ ఆయన చేత తయారు చేయబడిందే. వృక్షాలైనా, పక్షులైనా, జంతువులైనా, ఆత్మలైనా, లేకపోతే మన దూతలైనా, మనుషులైనా, అన్నిట్లలో కూడా ఆయన పెట్టినటువంటి ఆ యొక్క ప్రాణ ముద్రలే ఉన్నవి. కానీ దాన్ని పరిపూర్ణం ఎవరిలో చేయాలని ఆశపడుతున్నాడయ్యా అంటే, ఎంటైర్ పర్సన్గా తాను ఎవరిలో దించాలనుకుంటే మనుషులను దించాలనుకుంటాడు. ఏ దూతల్లోనూ, ఏ జంతువుల్లోనూ, పక్షుల్లోనూ, చెట్లలోనూ తాను యాజ్ అ పర్సన్ ఆఫ్ క్రైస్ట్గా దించడానికి ఎప్పుడు ఇష్టపడతలే. ఓన్లీ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. దాంట్లో ఇంకొక ఆనందకరమైన సంగతి ఏంటంటే, కొంత ఎన్నిక చేసుకుని ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని పట్టుకున్నాడు. ఆ ప్రత్యేక జనాంగమే మనం. ఇది కృప ద్వారా జరిగిందే. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నాడు? దునియాలో ఎవరికి రాని సమస్యలు మనకున్నాయి. నిజం చెప్పాలంటే తక్కువ ప్రత్యక్షత ఉన్న సంఘాలన్నా, తప్పుడు బోధనలు ఉన్న సంఘాలన్నా, దేవుడు లేని సంఘాల కన్నా మన దగ్గర సమస్యలు ఎక్కువ. మనకే రోగాలు ఎక్కువ, మనకే బాధలు ఎక్కువ, మనకే ఇబ్బందులు ఎక్కువ, అన్నీ ఎక్కువే. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఒక జన్మ జరిగేప్పుడు భయంకరమైన నొప్పి ఉంటుంది, కరెక్టేనా? ఒక జన్మ జరగాలంటే ఆ తల్లి ఒక్కసారి ఏకకాలంలో అనేకమైన ఎముకలు విరగబడుతున్నటువంటి నొప్పిని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఏమవ్వాలా? ఈ ఇరుకు ఇబ్బంది ఉంటుందా ఉండదా? కాళ్ళు వాపులు వస్తాయి, నడవరాదు, వామిటింగ్స్ వస్తాయి, ఏదైనా తిందామంటే సరిగ్గా తినరాదు, ఆకలి వేస్తూ ఉంటుంది, ఇంకా ఇబ్బందులు ఉంటాయి. మీకేం తెలుసు? జన్మనివ్వడానికి ముందు గర్భంగా ఉన్నప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి? ఇంకా అమ్మా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అమ్మా, మోషన్ ప్రాబ్లమ్స్,
ఇప్పుడు ఆలోచించిన ఆ టైంలో నార్మల్గా ఉండే ఒక స్త్రీ కన్నా గర్భిణీ ఉండే స్త్రీతో చూసుకుంటే సంతోషకరమే, ఫలమే ఉత్పత్తి చేయడానికి ఈమె ప్రారంభమైంది. కానీ ఆ ఫలం ఉత్పత్తి అవ్వాలంటే ముందు శిక్షించబడాల్సి వస్తుంది. దాని కొరకు ఈమె దేహం మొత్తము అల్లకల్లోలం అయిపోద్ది. ఆ టైంలో ఎట్లుంటుందంటే స్పిరిట్ కూడా కుషించుకుపోద్ది. అమ్మో నాతో అవుతుందా కాదా అంటారు. కరెక్టేనా? మరి డిస్కషన్లు సిజేరియనా నార్మలా, ఒక్కొక్కళ్ళు అంటారు నీతో కాదు పో అంటారు, ఎందుకు కాదు కమాన్ అంటారు ఇంకొకళ్ళు. కరెక్టే కదా? నార్మల్గా ఏమీ లేకుండా స్త్రీ మేలు కదా, ఏ సమస్య లేదు. వాళ్ళకన్నా ఎక్కువ సమస్య ఎవరికి? ఫలం ఆశించే వారికి సమస్యలు వస్తాయి ఫస్ట్. సేమ్ దేవుని సంఘంలో మన పరిస్థితి అంతే. దేవుడి యొక్క అత్యధిక ఉన్నతమైన ఫలం ఏందో ఈ భూమి మీద అంటే ఆయన నేరుగా వచ్చి మనం నివాసం చేయటం. ఆ గొప్ప ఫలం రావాలంటే ముందు శిక్షించబడాలి. ఆ శిక్ష నిజమైన బోధున్న చోట నిజమైన ఫలం వస్తుంది. నిజమైన ఫలానికి ముందు నిజమైన శిక్షలు ఉంటాయి. అందుకే దునియాలో ఎక్కలేని సమస్యలు మన దగ్గరనే ఉన్నాయి. మన దగ్గరనే ఉద్యోగాలు లేకుండా ఎక్కువ మంది ఉంటారు. మన దగ్గరనే పెళ్ళిళ్ళు కాకుండా ఎక్కువ మంది ఉంటారు. అలా అప్పులో ఎక్కువ ఎవరైనా తిరుగుతారంటే మన దగ్గరనే తిరుగుతారు. ఎవరి గృహాల్లో సమస్యలు ఎక్కువ ఉంటే మన దగ్గరనే, సంఘ శాఖలో మన దగ్గరనే ఎక్కువ ఉంటాయి. కానీ ఇన్ని ఎక్కువ ఉంటున్నప్పుడు పొరపాట్లు ఏమైనా చెక్ చేసుకోవాలి. కానీ ఈ పొరపాట్లు ఉన్నా కూడా దాని పైన కృప ఆయన పొగిలిస్తూ ఆయన చేయాలనుకున్న ఉద్దేశం ఏంటంటే నీ దేహాన్ని నీ ఆత్మను అణచి నీ ప్రాణంలోకి దూరే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే మనం చేయదగిన పని. అప్పుడు అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. ఏదొచ్చినా ఒకటే మాట, ఆయన మేలు చేయడం తప్ప కీడు చేయడం ఎరిగినవాడు కాదు. అంతా నా మంచిగా చేస్తాడు. దీనికుండా ఏదో నా ప్రాణంలో గొప్ప ఫలం ఉత్పత్తి కాలే ఉన్నది, అందుకే అనుమతించాడు అన్న చోట ఈ ప్రాసెస్ వేగవంతం అవుతుంది. ఇట్లా అనుకోలేదా? ప్రాసెస్ సాగుతూనే ఉంటుంది. 2 ఏళ్ళలో అయిపోవాల్సి అప్పులు 20 ఏళ్ళ దాకా సాగుతాయి. 2 నెలల్లో అయిపోవాల్సి పెళ్ళి సాగుతూనే ఉంటుంది. 2 వారాల్లో దొరకాల్సిన ఉద్యోగము సాగుతూనే ఉంటుంది. ఈ సమస్యల కొనసాగింపు పోతూనే ఉంటుంది. అది ఇక ఎప్పటి వరకు? ఆయన మనల్ని సరిచేస్తున్నప్పుడు మనము మార్చబడ్డానికి అనుకూలమైన స్థితిగతుల్లోకి వచ్చేంత వరకు ఇదే జరుగుతుంది. అప్పటి వరకు ఎదురు చూస్తారా? లేకపోతే ముందుగానే వెంటనే సిద్ధపరచుకుంటారా? అయ్యా మిమ్మల్ని కూడా ఫిలిస్తీన్లకు అప్పగిప్పమంటారా? లేదా ముందుగానే మీరు సిద్ధపరచుకుంటారా? లేదా మిమ్మల్ని కూడా సాతానికి అప్పగించిన యోబులాగా అవుతారా? ముందుగానే అప్పగించుకుంటారా? అందుకే పౌలు గారి జ్ఞానాన్ని వాడాలి. పౌలు గారికి సాతాను వచ్చి ఇబ్బంది పెట్టేంత అవకాశం లేకుండా ఏం చేశాడు? సాతాను గారు దేహంలో దూరి మంద చూపు అనేది రాగానే అర్థమైపోయింది. ఏమని? ఇది సంగతి, చలో ఏం చేద్దాము, ఎంత రుచికరమైన ఆహారం అని ఉండని, బహుగా సంతోష పెట్టుకోకూడదు. ఎంత దేహాన్ని సుఖించుకునే మంచి అవకాశం లభించని ఎక్కువ దేహాన్ని సుఖించుకోకూడదు. ఎక్కువ దేహము ఆత్మల యొక్క సుఖములు దేవుడు ప్రాణంతో తాకుతున్నప్పుడు ఇబ్బందులుగా ఉంటాయి. అందుకొరకే మీరు చూడండి, ప్రవక్త గారు దేవుడితో ఎక్కువ సంధించినప్పుడు, ఆత్మ ఎక్కువ పొందుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీటింగ్ ఇంటికి రాగానే అలా భార్య పిల్లలు కనబడుతుంది, డైరెక్ట్ ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోయేవాడు. ఎందుకు? ఈ ఎక్స్టర్నల్గా ఉండేటువంటి ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ నుంచి అవాయిడ్ చేయబడి నేరుగా ప్రాణంతో దేవుని సంధించడానికి ఆయన అధిక అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 7 ముద్రలు బోధించినప్పుడు పాక్షికమైన ఉపవాసం ఎందుకు చేయాల్సి వచ్చింది? జాగ్రత్త, ఈ సూత్రాన్ని మర్చిపోకండి. ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూకు ద ప్రిపేర్డ్నెస్ ఇదే. మీ దేహాలు మీ ఆత్మలు ఖచ్చితంగా ప్రాణమును నేరుగా తాకుటకు అనుకునే రీతిలో అది ఖచ్చితంగా నొక్కబడాల్సిందే. దీనికి చాలా విషయాలు అవసరం. అందుకొరకే పౌలు గారిని ఇంకా మోర్ ప్రిపేర్డ్గా చేయడానికే ఆయన చేస్తున్న సేవ అంతట్లో ఏం జరిగింది? జాగరణలు, ఉపవాసాలు, దొంగలు, బందిపోట్లు, ప్రయాణాలలో ఓడలు పాడైపోవడాలు, అనేకమైన వాటి చేత ఆయనను చాలా బలంగా ఒత్తిడి. ఎందుకంటే తన ప్రాణంలో అధిక అభిషేకం ఇవ్వడానికి. ఎంతగా పొందుకున్నాడో అంత గొప్పగా వాడబడినారు. చివరికి ఏమైంది? ఎప్పుడైతే పర్సన్ ఆఫ్ క్రైస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే, పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ అవ్వగానే, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు ఆయన. ఆ మాట నాట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ లైఫ్, నాట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్పిరిట్, బట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్. పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ఆ స్టేజ్లోకి వచ్చాక అప్పుడు చెప్పగలుగుతామని నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే ఇప్పుడు నివసించుతున్నది నేను కాదు. ఈ మాట ఎప్పుడు చెప్తాను? ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్లో ఇది ఎప్పుడయ్యా అంటే పర్సన్ ఆఫ్ క్రైస్ట్ మొత్తం మనలోకి వచ్చినప్పుడే సాధ్యమే పాటలు. అంతేగాని నేను ఒక 10 మాటలు విన్నా, నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు వచ్చేసాడు, ఇప్పుడు నాలో ఉన్నది నేను కాదు, ఎవరు? క్రీస్తే. ఇంటికి వెళ్ళక ఒక సమస్య రాగానే అని ఒక లోపల నుంచి బయటకు వస్తుంది. నాలో ఉన్న క్రీస్తు పక్క జరిగి నీలో నువ్వే బయటకు వచ్చినావు. ఇప్పుడు నువ్వు
ఇరుకులు ఇబ్బందులు రాగానే, సమస్యలు రాగానే ఏమైపోయింది? క్రీస్తు రాలే. మా టెంపరీ విజిట్స్ చేసిపోతుంది నీలో స్పిరిట్. పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వాలంటే ఏం చేయాలా? ప్రిపేర్ యువర్ స్పిరిట్, ప్రిపేర్ యువర్ లైఫ్, ప్రిపేర్ యువర్ సోల్. ఆ లాస్ట్కి చివరికి అన్నీ అవే ఆటోమేటిక్ నియంత్రించబడతాయి. దీన్ని అన్నాడు ప్రవక్త, మీరు స్మోకింగ్ చేయలేకుండా ఉండలేకపోతున్నారా? మద్యం ముందు తాగకుండా ఉండలేకపోతున్నారా? ఓ బ్రదర్, నేను పొరపాటు చేయలేకుండా పోతున్నాను అని అన్న వ్యక్తికి దేవుడు ప్రవక్త చెప్పిన మాట ఒకటే, ఓహో, ఫస్ట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ, దెన్ సే ద సేమ్ థింగ్ టు మీ అన్నాడు ఆయన. ఆత్మవసరం పొందుకొని నాకు అప్పుడు అదే మాట నాకు చెప్పు. ఆత్మని ప్రాణంలోకి వచ్చిన తర్వాత ఇక ఎందుకు జరుగుద్ది అది? నువ్వు బలవంతంగా చేసినా జరగదు అది. కానీ అదే ఆత్మ దేహంలో ఉందనుకో, కాసేపు నేను మారిపోయిన బ్రదర్, ఒక్కపట్ల నేను సూపర్ చేంజ్ అయిపోయినా అంటావు. కొంతకాలం నడుస్తుంది, కొన్ని వారాలు, నెలలు, కొన్ని సంవత్సరాలు దాటగానే మళ్ళీ ఎవరో ఒక పనికి మళ్ళీ పాత దోసుకోవడం కనబడతాడు. మెల్లగా టెంప్టేషన్ ఏర్పడుతుంది. ఆ టెంప్టేషన్కి స్లోగా బెండ్ అవుతావు, మళ్ళీ వెళ్ళిపోతుంది అది. మళ్ళీ పడిపోతున్నామంటే దానికి కారణం ఏమి? కొత్త జన్మ ప్రాణం నుండి రాలే, దేహం నుంచి ఇటు రివర్స్లో వెళ్తుంది నీకు. బట్ అంతరంగం నుంచి బయటకు తీసుకురా. దట్స్ ద రియల్ విక్టరీ. అక్కడే నిజమైన క్రైస్తవులు ఎవరు అన్నది అక్కడ చెప్తున్నాను అంటాడు ప్రవక్త. నిజంగా విక్టరీ లభించదు అక్కడే. ఎంత ప్రయత్నమైనా చేయండి, మళ్ళీ ఆ కోరికలు పోవు. కరెక్టేనా? ఎంటేమేసారు అందరూ టకాటక నగలు తీసి పడేస్తారు, కానీ కోరికలు అట్లే ఉంటాయి. ప్రేరేపించేవాడు లేకపోవడం వల్ల ఆగిపోయారు. కానీ శోధకుడు ప్రేరేపించేవాడు ఉంటే, నేను ఒకటి ఉంటాడు ఢిల్లీలో జరుగుతున్నటువంటిది అంటే ఒక డైలాగ్ కొట్టాడు, ఏమని? దునియా జుక్తాయి జుకానే మన రేనాయి బస్ అంటాడు. అంటే ప్రపంచం వంగుద్ది, వంచేవాడు ఉండాలంట. అట్టాగే దేహంనంత బాప్తిసం వచ్చిందనుకో, నువ్వు వంగుతావు, వంచేవాళ్ళు వచ్చి చాలు, ఖచ్చితంగా పడిపోతావు పాపంలో. ఎవడొకడికి సరిగ్గా ప్రేరేపించే రైట్ పర్సన్ వస్తే ఖచ్చితంగా పడిపోతావు. బట్ ప్రాణంలోకి వచ్చిందనుకో, పర్సన్ కాదు, ఎంటైర్ దునియా కూడా ఏం చేయలేదు మనల్ని. ఆ శక్తి రావాలంటే ప్రాణంను సిద్ధపరచండి, ప్రాణంలోకి ఆత్మను తీసుకురావాలి. దేహాన్ని సిద్ధపరచబాకండి. మంచిదే, దేహం సిద్ధపడి తప్పని నేను చెప్పను, తాత్కాలికమైందే. ఆత్మ కూడా అంతే తాత్కాలికమైంది. బట్ ద ప్రాణం సోల్లో జరగాల. అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిందా, ఎత్తబాటు 100% గ్యారెంటీ అన్నాడు ప్రవక్త. మీరు బయట ఏ సంఘ శాఖనే వెళ్ళండి, పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తే ఎత్తబాటు గ్యారెంటీ అంటాడు. కానీ ఈ మెసేజ్లో మాత్రమే దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పింది, నీ పరిశుద్ధాత్మ వచ్చిన బాబుని వెళ్ళిపోతావు, ఎగిరిపోతావు, ప్రాణంలో మాత్రమే రావాలంటాడు. పరిశుద్ధులందరికీ ప్రాణంలో వచ్చుట కొరకే కావాలని వారందరినీ దేవుడు అనేకమైన శిక్షలు కూడా తీసుకెళ్ళి పెట్టాడు. ఆయన మనల్ని కూడా తీసుకెళ్తున్నాడుగా. ఆయన తీసుకెళ్తున్నాడా, మనమే చేసుకుందామా? హలో, ఆయన మాత్రం మొత్తం చేసి అడిగేద్దామా, మనం కొంత సహకరిద్దామా? నువ్వు నీ దేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చా? అబ్సల్యూట్గా చేసుకోవచ్చు. నీ ఆత్మను కంట్రోల్ చేసుకోవచ్చా? ఒక స్థాయి వరకు సాధ్యమే. కానీ నీ ప్రాణాన్ని నువ్వేం చేయలేవు. నీ ప్రాణాన్ని ఆయనే తాకాల. ప్రాణాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ప్రాణాన్ని కూడా మార్చుకోవడం సాధ్యమైతే సర్పసంతానం కూడా మార్చుకుంటుంది. సర్పసంతానం కూడా రెప్లికేట్ చేయగలిగేది, కాపీ కొట్టి చూపించగలిగేది. కానీ ప్రాణాన్ని చేయలేదు. అది ప్రాణాన్ని చేయలేక ఏం చేస్తుంది? ఓన్లీ దేవుడు మాత్రమే ప్రాణాన్ని నేరుగా తాకి దాన్ని సరిచేయగల సమర్థుడిగా ఉన్నాడు. అయ్యా, ద మిస్టర్ ఆఫ్ క్రైస్ట్ మీలోకి రావాలంటే దేహాన్ని సిద్ధపరచండి, ఆత్మని సిద్ధపరచండి. తర్వాత ఆటోమేటిక్గా ప్రాణంలోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇగొచ్చు ముందుకు సాగిపోదాం రండి. ఇక్కడ ఒక మాట తెలియపరిచి దీన్ని తర్వాత బాగా నేను మాట్లాడతాను. (64-0830M) 64-0830M. అందులో 54 పేరా చూడండి. Now ఇప్పుడు
harmony like that, ఇప్పుడు ఆయన పెంతెకోస్తు దినం నాడు జరిగిన సందర్భాన్ని చూపుతూ దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, ఆ రోజున వారందరూ ఒకే రకమైన సమతుల్యతలో ఒకరితో ఒకరు ఎలా పెనవేసుకుని ఉండగలిగినారో ఈ రోజున కూడా సంఘం అలాగే ఉండగలిగితే then among us వి వుడ్ బి కాస్టింగ్ అవుట్, దయ్యాలు ఈ రోజున మనం ఖచ్చితంగా వెళ్ళగొట్టగలుగుతాం. ఇప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టకపోవడం గల కారణం ఏంటిది? నీలో నాలో పరిశుద్ధాత్మ లేకపోవడమా? పరిశుద్ధాత్మ నీలో ఉండి నువ్వు వెళ్ళగడుగుదేమో కానీ సంఘ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలు వెళ్ళగొట్టాలంటే ఆయన ఏమంటాడంటే, పెంతెకోస్తు దినం నాడు ఆ 120 మంది మేడగదిపై ఉన్నప్పుడు ఎలాంటి హార్మనీ, సమాధానాన్ని, సమతుల్యతని, ఎలాగో ఏకత్వాన్ని పొందుకున్నారో అదే విషయం కనుక మళ్ళీ రిపీట్ అయితే ఈరోజు కూడా మనం దయ్యాలు వెళ్ళగొట్టగలుగుతాము. తర్వాత అంటాడు, taking up serpents, మనము పాములను ఎత్తి పట్టుకోగలుగుతాము. కరెక్టేనా? అది మనల్ని అనుకోకుండా కాటేయడం మాత్రమే కాదు, మనం దాన్ని ఎత్తి పట్టుకొని పక్కన పడవేయగలుగుతాం కూడా. ఓకే, drinking deadly things, ప్రమాదకరమైన విషములను కూడా తాగగలిగి బతకగలుగుతాము. all kinds of things going on. ఇవన్నీ కూడా మన మధ్యలో జరుగుతాయి. తర్వాత But when you try to force that to individuals, then you get yourself. కానీ అదే విషయాన్ని కనుక మీరు పొందుకోని కనుక నువ్వు వ్యక్తులు బలవంతం చేశావో ఏమొస్తుంది? ఆ బలవంతం క్రియలు బయటపడతాయి. కరెక్టేనా? 120 మంది ఎవరు బలవంతం చేశారు? ఎవరు బలవంతం చేయలే. వారు అంతకుముందు పరిశుద్ధాత్మ రుచి చూశారు. కానీ ఆ కంప్లీట్నెస్ అనేటువంటిది ప్రాణపు స్థాయిలోకి రాగలగాల. వారికి ఆ మేడగది మీద అది ప్రాణపు స్థాయిలోకి వచ్చింది. అంతవరకు కూడా వారు ఎదురు చూడవలసి వచ్చేసింది. ఈ రోజున అదే జరిగితే చాలు, బలవంతం ఫోర్స్ చేయాల్సి అక్కర్లేదు. అది జరిగిందా? ఓకే. ఫోర్స్ ఒకవేళ సాధ్యమైందా? బలవంతం చేయడం మొదలుపెట్టారా? బలవంతపు యొక్క క్రియలు మాత్రం ఉత్పత్తి అవుతాయి. తర్వాత చూడండి, That's Pentecostal again. అప్పుడు మరలా ఆ పెంతెకోస్తు మరలా పునరావృతం చేయబడుతుంది. Then you get Babylon, confusion. అప్పుడు నీకేమొస్తుంది? ఫోర్స్ కనుక వచ్చింది అనుకో, బబులోను అంటే తారుమారు, గందరగోళం, కన్ఫ్యూజను. ఇంతకీ నాకు ఆత్మ ఉందా లేదా? ఓకే, నాకు ఎక్కడుంది? ప్రాణమా, దేహమా, ఇది. కొన్ని వర్తమానాలు వింటుంటే అయిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయినా అనిపిస్తుంది. కొన్ని వింటూ అసలు ఇంతకైతే పరిశుద్ధాత్మ ఉందా నాకు అనిపిస్తుంది. కరెక్టేనా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కొన్ని వింటుంటే అయిపోయింది, నేను వెళ్ళేసిన, జస్ట్ భౌతికంగా జరగడం కూడా ఆలస్యం అనుకుంటారు. కొన్ని వింటుంటేనేమో ఏంది అసలు, నేను మొదటి పెట్టాను ఎక్కిన నేను ఇన్ని సంవత్సరాలలో, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది? ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయగలిగేది ఏదయ్యా అంటే ద ఫోర్స్, బలవంతాన్ని తీసివేసి అంతరంగమునందున్నటువంటి ఆ ప్రాణంలోనికి దేవుడు ఆత్మ చొచ్చుకొని పోగలిగి పర్సన్ ఆఫ్ క్రైస్ట్గా మలచగలిగే ఆ క్రమం ఒకటి కన్ఫ్యూజన్ దూరం చేస్తాను, వేరే చేదయ్యా. తర్వాత చూడండి అంటాడు ఇంకా, You can't judge that. నువ్వు దాన్ని బట్టి చెప్పలేవు. చూడండి, Our hearts are full of joy and happiness. మన హృదయములు సంతోషములతో ఆనందములతో నిండిపోతా ఉన్నవి. మై బర్డ్స్ ఆర్ సింగింగ్. Everything wonderful. ప్రతిదీ అద్భుతంగా కనబడుతుంది. Just full of Spirit of God. అప్పుడు దేవుడి యొక్క ఆత్మతో నిండుగా నింపబడిన వారిగా ఉంటారు. And we are so in love with Jesus. అప్పుడు మనము ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి బాగా ప్రేమించగలుగుతాము. అండ్ వి వాంట్ టు ప్రే. నాకు 2 నిమిషాలు ప్రార్థన చేయ నిద్ర వస్తుంది. కరెక్టేనా? ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి ఏం చేయాలి చెప్పండి? ఎక్కువసేపు 1 గంట 2 గంటలు ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? అన్ని జనులు వల్లించినట్టు మనం కూడా వ్యర్థమైన పదాలు వల్లిద్దామా? లేదా ప్రతి మాటకు ముందు దేవునికి స్తోత్రం ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు అని చెప్పి మధ్య మధ్యలో ఫిల్లర్స్ వాడదామా? మరి ఏం చేద్దాము? ఎక్కువసేపు ప్రార్థన త్రూ ఆల్ నైట్ అంతా ప్రార్థన చేయాలంటే ఏం కావాలా? ఏం చేస్తే మీరు ఆల్ నైట్ ప్రార్థన చేయగలుగుతారు? ఆ వర్తమానం కాదు అడిగేది, లాస్ట్ వర్తమాన సమాధానం. కాకపోతే హ్యూమన్లీ పాసిబుల్గా, బాడీలీ, ఫ్లెష్లీ, శరీర దేహం బట్టి చేయాలంటే ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎట్లయితే చేస్తారు చెప్పండి? ఆహారం తక్కువ తీసుకుంటారు. ఓకే, ఇంకా మధ్య మధ్యలో లేచి టీ తాగుతారు, మొహం కడుక్కుంటారు, పాటలు పాడతారు, సహవాసంతో దగ్గర కూర్చుంటారు. ఇంకా మీరు ఆన్లైన్ ప్రేయర్ పని చేశారా? ఆన్లైన్ ప్రేయర్ అంటే ఏంటిది? ఏ పని చెప్పడానికి చేస్తారు?
డే అంతా పడుకొని నైట్ చేసేదా? డే అంతా పడుకొని సిద్ధపరచుకొని బాడీని, నైట్ టైం అంతా ప్రార్థన చేసి దేవుడు దాన్ని బట్టి సంతోషపడి, ఓ దిస్ ఈజ్ కాల్డ్ ఆల్ నైట్ ప్రేయర్ అంటాడా? ఏది ఆల్ నైట్ ప్రేయర్ అంటే? డే టైంలో ప్రార్థనకు టైం సరిపోకపోతే రాత్రి కూడా వాడుకుంటే ఆల్ నైట్ అంటారు. హలో, మీకు అర్థమైందా? డే టైంలో ప్రార్థనకి ఇప్పుడు ఈ బ్రదర్ రాత్రి అంతా కష్టపడుతున్నాడు, డే టైం అంతా పడుకున్నాడు, దాంట్లో గ్రేట్నెస్ ఏముంది? బ్రదర్ డే టైంలో కష్టపడతాడు, రాత్రి కూడా కష్టపడతాడు, అక్కడ క్రెడిబిలిటీ వస్తుంది. కరెక్టేనా? ఇదేదో నాకు తెలుసుకొని నేను ఆల్రెడీ ప్రార్థనలు ఎట్లుంటాయంటే ఫస్ట్ ఫుల్ పడుకుంటారు, తర్వాత వస్తారికే ఎన్నికి స్టార్ట్ యూజువల్లీ 7 నుంచి 9 మధ్యలో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. పెద్ద బాండ్లలో ఛాయ్ ఉంటుంది రెడీగా, ఫుల్ కప్పులు ఉంటాయి, నిద్ర పేరు చెప్పుకొని తాగే తాగుతారు, మధ్యలో ఇటు వెళ్తారు, మోహలు కడుగుతారు, విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఒక్కసారి ప్రేయర్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది చూడండి ఇక. కరెక్టేనా? ఆకలి కరువు అన్నట్టు నిద్ర కరువుని ఒక్కసారి తీసేస్తారు, ఇక నెక్స్ట్ డే డే టైం వరకు కనపడరు ఇక. దాన్ని ఎట్లా ఆల్రెడీ ప్రేయర్ నాకు అర్థం కావడాలే కానీ, బట్ రియల్లీ మన స్పిరిట్ కనుక, మన ప్రాణం కనుక, ఎస్పెషల్లీ దేవుడు ఆత్మతో నింపబడితే కనుక క్రీస్తు చేసినట్టుగా చేస్తారు. క్రీస్తు ఆల్రెడీ ప్రేయర్ చేశాడా? చేశారు. ఆయన చేసేప్పుడు డే టైం పడుకున్నాడా? మాదిరి ఎలా ఉన్నాడు ఆయన? డే టైంలో పరిచర్య చేస్తూ ఉండగా నైట్ టైంలో ఆ భారము ఎక్కువైపోవడం వల్ల దాని నుంచి ఏ విధంగానే సరే ఒక మానవ ప్రయత్నంగా మనుషుడు ఎట్లా యాచనలో రోదనతో ముందుకు సాగాలో అట్లా సాగుతూ ఎంటైర్ నైట్ని గడిపాడు. అది ఆల్ నైట్ ప్రార్థన అంటే. ఇప్పుడు చూసే ఇవేమి ఆల్ నైట్ ప్రార్థన కావయ్యా, ఇవన్నీ ఆల్ నైట్ ప్రార్థన అంటే ఇది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు, ఏదో ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పి ఏదో అట్లా మమ్మ అనిపిస్తుంది అంతేగాని అది రియల్ ప్రేయర్ కాదు. ఆల్ నైట్ ప్రేయర్ వేరే ఉంటుంది. ముందు డే టైం ప్రేయర్కి సిద్ధపడండి. ఫస్ట్ డే టైం ప్రేయర్లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. 3 సెషన్లు ఉంటే తప్ప మనసుకు శాంతంగా ఉండదు. 2 చేసామనుకో లెగిసి అబ్బా ఇడిదిరి ఒక లిటక్ చేసాం మనం. మన దగ్గర ఉపవాస ప్రార్థన 3 సెషన్లు ఉంటుందిగా. ఏం చేసాము? 2వ సెషన్ 3వ సెషన్ ఏకేం చేసాము. రెండింటిని ఏకేం చేసరికి ఏం జరిగింది? ఈ వాష్రూమ్లోకి లేక కూర్చుంటప్పుడు ఈ కాళ్ళు నొప్పి రాక అసలు అటు ఇటు అతలకుతలం అయిపోయారు. 4 నైట్ ప్రేయర్ ఎట్లా చేస్తారు మరి? సూపర్ మ్యాన్ స్ట్రెంత్ కావాలి మరి మనకి. కరెక్టేనా? అది ఎట్లా వస్తుంది అంటే మన ప్రాణాన్ని ఆత్మ నియంత్రణలో పట్టుకున్నప్పుడు వస్తుంది. ఆ స్థాయి శక్తి వైపు ప్రయాణం చేయడానికి మనం అందరం నడుస్తూ ఉంటున్నాం. ఏదో ఆ పేరు చెప్పుకొని అలా దాన్ని వక్రీకరించడమో లేకపోతే కాపీ కొట్టడమో కాదు, కానీ బాల్య దశలో అలాగా మెల్లమెల్లగా పెంచుతూ పోగలగాల. ఒకసారి ఉపవాస ప్రార్థన అంటే ఎలా ఉండాలయ్యా? ప్రొద్దున స్టార్ట్ చేస్తేవా ఎందుకు నమ్మలేదు? అని చెప్పింది కరెక్టే. అప్పటిదాకా ఉండగా తిరగలగాల. కొండ మీద మరి 3 రోజులు ఉన్నారా వాళ్ళంతా? యేసుప్రభు వారు బోధిస్తే 3 రోజులు ఉన్నారా లేదా? వాళ్ళు మధ్యలో టీ ఉందా, మొహం నీళ్ళు కొట్టుకుంటా, వాకింగ్ చేసుకుంటా, అదే బయట తిరిగి కూర్చుంటా ఏముండవాడ? ఆ స్థాయికి ఎదగడానికి ఇన్ని ప్రయత్నాలు. తెలుసు మీ ప్రయాణాలు కష్టమైనవని, మీ దేహాలు శిక్షించబడుతున్నాయి, ఫలం పొందుకుంటారు, ఓపిక పట్టండి. మీ ఆత్మలు బాగా కుషించుకుపోతాయి, అయినా సిద్ధంగా ఉండండి. ఒకసారి దేవుడు ప్రాణాన్ని బలంగా తాకిన తర్వాత నెక్స్ట్ స్పిరిట్ని మెల్లమెల్లగా రూల్ అవుట్ చేసి దాన్ని రిపేర్ చేస్తాడు. ఈ 2 ఒక్కసారి అయిపోయినాయా ఇక దేహం ఆటోమేటిక్ దేహం ఈజీ జరుగుతుంది. ఈ 2 దేవుని ఆత్మనియంత్రణలోకి వస్తే 3వది ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ఈజీగా జరిగిపోతాడు. ఆ ఇండివిజువాలిటీ ఆత్మగా జీవంగా మాట్లాడకుండా ఒక వ్యక్తిగా మాట్లాడి, ఇప్పుడు పౌలు గారు నాలో దేవుని ఆత్మ చెప్తున్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నాలో క్రీస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆయన నాలో నివసించే దేనిగా దేవుడు అని చెప్పుకుంటున్నాడు. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పుకునే స్థాయి ఎప్పుడు వస్తుంది అంటే అంతరంగంలోంచి బయటకు రావాలి. అంతరంగం నుంచి బయటకు రావాలంటే అలాగూ చేయబడిన ప్రతి వ్యక్తి కూడా మొదటిగా దేహాలు ఆత్మలు ఎప్పుడు దేవుడు వారిని నలగొట్టి పెట్టాడు. అంతేనా కదా? పౌలు గారు ఎంతకాలం నలగొట్టబడ్డాడు చెప్పండి? పరిచయ దినాలని నలగొట్టబడ్డాడు. సంధించేప్పుడు నలగొట్టబడ్డమే. ఇప్పుడు సంధించకుండా నలగొట్టకుండా సంధిస్తే ఏమంటాడు? దమస్కి వెళ్తా ఉన్నాడు, గుడ్డితనం కలగలే, డైరెక్ట్గా సౌలా నన్ను నేలే హింసిస్తున్నావు అంటే ఏమంటాడు? దీనిలో బాగుంది అందుకే హింసిస్తున్నా అంటాడు ఆయన. అంతే ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క గమానీయుల పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానపు గర్వం అట్లే ఉంటుంది, పాండిత్యపు గర్వం అట్లే ఉంటుంది. కానీ ఒక్కసారి దేహాన్ని గట్టిగా అదింపట్టి కొట్టిన తర్వాత
ఇప్పుడు నేరుగా స్పిరిట్లో ఉన్నటువంటి సోల్తో కాంటాక్ట్ వస్తుంది. కరెక్టేనా? అందుకే ఏం చేయాలి? ఈ దేహాన్ని నలగొట్టండి. ఈ దేహాన్ని నలగొట్టడానికి బైబిల్ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉపవాసాలు, కరెక్టేనా? మితముగా ఉండడాలు, ఎక్కువగా సంతోషించకుండా పెట్టుకోవడాలు, ఇట్లా కాంటాక్ట్ అవ్వడానికి కొరింథీ పత్రికలో ఏమన్నాడు? ఒకవేళ మీకు ప్రార్థనలకు సావకాశం కలిగినట్లుగా భార్యాభర్తలు కూడా ఇద్దరి ఉభయల సమ్మతం చొప్పున కొంతకాలం వేరుగా ఉండండి, అయినా ఒకవేళ సాతాను మిమ్మల్ని శోధిస్తే మళ్ళీ ఏకంగా అంటాడు. ఇదంతా దేని కొరకు? నేరుగా ప్రాణంతో కాంటాక్ట్ అవ్వడం కొరకు. ఇవి కొన్ని మార్గాలు అంతే. కరెక్టేనా? అట్లా మనకు కూడా కావాలా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఉపవాసాలు, ఇంకా జాగారాలు, బందిపోటు దొంగల మధ్యలోకి దూరడాలు. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. దీన్ని మీరు రెండవ భాగంగా దేవుడి చిత్తమైతే నేను తొలిగొండలో మాట్లాడతాను. అక్కడ భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు విన్నదంతా పునాదులు మాత్రమే, అంత పునాదులే. అందుకే మీకు భాష్యం రూపంలో దాని ఏమంటారు, దాన్ని ప్రీచింగ్ రూపంలో మీరు విన్నారు. కానీ దానిలోనికి స్పిరిట్ని మన యొక్క ప్రాణంలోనికి, ఆత్మలోనికి తెచ్చుకోవడానికి కావాల్సిన మార్గాలు చూద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకోండి. చెప్పబడుతున్న సంగతులు వింటున్నారా? ఇవన్నీ కూడా మీరు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకోవడానికి ప్రయత్నాలే. రాబోతున్న బాప్తిస్మ దినానికి అందరూ సిద్ధపడాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని బట్టే ఆ అంశాలు మార్చి ప్రభు దగ్గర తెచ్చుకొని మరి మనం మాట్లాడుకుంటున్నాం. లేకపోతే మాట్లాడుకోవడం కొన్ని వందల టాపిక్స్ ఉన్నాయి మన దగ్గర. లెట్స్ ప్రిపేర్ అవర్ స్పిరిట్ ఫస్ట్. మన యొక్క సోల్ని ప్రిపేర్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత బలంగా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు సంసం గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నావు తండ్రి. నువ్వు మమ్మల్ని ప్రేమించి ఉన్నావు కనుక ప్రభా నైనా అయానైనా తండ్రి ప్రభా మా అక్కర్లు నువ్వు ఎరుగున్నావు కనుక ప్రభా మా అక్కర్లు తీర్చబడినట్లుగా నువ్వు మాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రభా అయినా నిజముగానైనా తండ్రి మా ఎడల నీ చిత్తాన్ని ఎరిగినటువంటి వారిమే ప్రభా, నీ ఉద్దేశాలు ఎరిగినటువంటి వారిమే ప్రభా. ఇదిగో నీ వాక్యములు కొన్ని ఆత్మకు మమ్మల్ని మేము పూర్తిగా అప్పచెప్పుకునే కృపను అనుగ్రహించాలి దేవాన్న తండ్రి. అయ్యా అదిగో నీ దాసిని నువ్వు నిలబెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నందుకు ఓ ప్రభానైనా తండ్రి, ఏదైతే నీ ఆత్మ ద్వారా ప్రభానైనా నీ దాసులకి ఇచ్చి అయా సంఘములకు ఉన్నటువంటి అవసరతను ప్రభా మీరు గుర్తించి ప్రభానైనా తండ్రి, అయా ప్రభానైనా తండ్రి ఇదిగో ఈ యొక్క నీ దీన సేవకుడి ద్వారా నువ్వు మాట్లాడుతున్న ప్రతి విషయమును బట్టి నీకు ప్రభానైనా నిజముగానైనా తండ్రి. అయా ప్రభానైనా ఇదివరకు మేము విన్నటువంటివి ప్రభానైనా అయా లేక ప్రభానైనా తండ్రి ఇదిగో డినామినేషన్ మేము నేర్చుకుని వచ్చినటువంటి ఆ బోధన బట్టి అయితే మేము పరిపూర్ణత చెందము కానీ నా తండ్రి ఓ ప్రభానైనా తండ్రి. అయా అదిగో ఈ వర్తమానము ద్వారా ప్రభానైనా నువ్వు ఏదైతే వధువు సంఘానికి ఇచ్చి ఉన్నావో నిజముగానైనా ఆ నీ యొక్క వాక్యమే మమ్మల్ని పరిపూర్ణంగా చేసేది. ఆ వాక్య ప్రకారముగా ప్రభానైనా తండ్రి నీ ఆత్మను మేము పొందుకోవడానికి మాకు కృప అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. నిజముగానైనా తండ్రి సొన్నము కొట్టిన సమాధుల వలె అయా మా క్రియలను పరిశుద్ధపరచుకునే ప్రజలుగా మేము తండ్రి ప్రభు అదిగో మార్పు అనేది ప్రభా అంతరంగం నుండి కలుగునట్లుగా ప్రభానైనా అదిగో మా ప్రాణములని అభిషేకము కొరకే సిద్ధపరచబడు ప్రభా. నిజముగా సంసోను విషయంలోనూ ప్రభానైనా యోబు గారి విషయంలో మేము చూసి ఉన్నాము ప్రభా. అయ్యా వారు గొప్ప బలవంతులే ఉన్నారు, నీతి కార్యముల విషయంలో ప్రభావ ఘనత నొందిన వారే ఉన్నారు ప్రభా. అయ్యా కానీ ప్రభానైనా అదిగో ప్రాణముల అభిషేకం పొందుకోవడంలోను ఓ ప్రభానైనా ఆ గొప్పదైన ప్రత్యక్షత ప్రభానైనా ప్రాణములోని విశ్వాసం కొనుక్కుంటా పొందుకోవడంలోను ప్రభా వారు లోపం కలిగినటువంటి వారిగా చూస్తున్నాము. కానీ ప్రభు గొప్ప శ్రమ తర్వాత ప్రభానైనా వారి యొక్క దేహము ఆత్మను నొలగొట్టబడిన తర్వాత ఇదిగో వారిలో జరిగినటువంటి మార్పు ప్రభా సహజాతమైన తండ్రి. ఇదిగో నీ పిల్లలైన మమ్మల్ని కూడా అదే మార్గాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ప్రభు అనేది పౌలు నడిచిన మార్గములను మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఇదిగో నిజముగా ఆ నిజమైనది ఉత్పత్తి అవుతున్నట్లుగా ప్రభా అయ్యా తండ్రి నిత్యము నిలిచి ఉండే ప్రభా ఆ అభిషేకము ప్రభు అయినా తండ్రి నీ పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు మా ప్రాణములో కలిగి ఉండినట్లుగా ప్రభా తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. నైనా నిజంగానైనా తండ్రి ఓ ప్రభు అధికమైనటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందుల్లో ప్రభా నైనా నీ వర్తమానపు ప్రజలు ఉండుట వాస్తవమే ప్రభా. ఎందుకంటే ప్రభా గొప్పదైన వర్తమానము వచ్చి ఉన్నది ఓ ప్రభా, గొప్పదైన ఆత్మ అభిషేకము ప్రభానైనా అదిగో నా
ప్రభానైనా నీ ప్రజల కొరకు నిలిచి ఉన్నది దాన్ని పొందుకోవడానికి సిద్ధపాటు నువ్వు కలుగు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. నిజంగానైనా తండ్రి ఈ ఆత్మను పొందేటటువంటి కార్యముల్లో ఒక చిన్న భాగము ఒక చిన్న ప్రయత్నముగా ప్రభానైనా ఓ ప్రభానైనా తండ్రి శరీరమున ఆత్మను నలగొట్టుకున్నట్టుకే ప్రభా సిద్ధపడి ఉండే ప్రజలుగా మమ్మల్ని వచ్చమని ప్రార్థిస్తున్నాము. మీ అనుభవం కలిగినటువంటి వారి మగా మమ్మల్ని వచ్చే ప్రభానైనా నిజముగా ఉపవాసాలతో జాగారాలతో ప్రభానైనా ఈ శరీరమును పౌలులే నలగొట్టుకోవడం మాకు నిజముగానైనా నీ అభిషేకము ప్రభా మా ప్రాణంలోనికి చొప్పింపబడినట్లుగా ప్రభానైనా మా ఆత్మను మా శరీరాన్ని ఎలాగ నలగొట్టడం నీకు ఇష్టమో ప్రభానైనా అయ్యానైనా తండ్రిదిగో ఆని సారపైన మమ్మల్ని వచ్చమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నిజంగానైనా తండ్రి ఓ ప్రభానైనా ఇదిగో మా మానవ ప్రయత్నములు కాదు కానీ నాయన పూర్తిగా నీకు అప్పచెప్పుకుంటున్నాము ప్రభానైనా తండ్రి. ఎందుకంటే దుర్బీచులుగా మేము ఉండగోరట్లేదు ప్రభానైనా అయ్యానైనా తండ్రి నీ నిజమైన సంతానము గుంటుడికి ఇష్టపడుతున్నాము కనుక ప్రభా అయ్యా మా ఎడలని చిత్తము చొప్పున జరిగించమని ప్రభా నీకు అప్పచెప్పుకుంటున్నాము మా ప్రభా. మమ్మల్ని అందరూ నీ కృపలో జ్ఞాపం చేసుకున్నట్టు ప్రభా అయ్యా తండ్రి అయ్యా ఆ నిజమైన జన్యువుగా మేము ఉంటున్నట్లుగా సహాయం చేయండి. అయ్యా తండ్రి విత్తబడి నీ వర్తమానము ప్రభానైనా అయ్యా నువ్వు మా వెనుకడులు వేసి ఉన్నావు ప్రభా అది నీ కృపదార ప్రభా మా జీవితంలో నెరవేర్పుగా ఉంచమని ప్రార్థన సమస్తమైన మహిమగత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. నీ కృపచేత మమ్మల్ని అందరూ కూడా మీరు ఎన్నుకున్న విధానం బట్టి కృతజ్ఞతలు. దయచేసి నాయన నిజంగా ఏ సంగతులు అయితే మాతో మీరు మాట్లాడినారో దాని ప్రకారంగా ప్రభువా నీవు మా హృదయాల్లోకి వచ్చి నివాసము చేయనటువంటి యోగ్యమైన ధీరుగా మేము మలచబడాలంటే దానికి ఉన్న క్రమాన్ని మీరు బయలుపరిచినారు. ఇది మీరు ఇదే రీతిగా మీరు మీ పరిశుద్ధుని సంధించిన విధానాన్ని కూడా మీరు చూడగలుగుతూ వచ్చాము. అడ్డుగా ఉన్న సంగతులు ప్రభు దూరపరచండి నాయన. ఈలాగున ఇది మొదలుకొని జరుగుట కొరకు ఈ బోధన మాకు అనుగ్రహించారని నమ్ముతా ఉంటున్నాము. బోధ బయలుదేరినప్పుడు అది కృపలో భాగమే అంటూ ఉన్నారు మీరు నాయన. కృపలో ఎప్పుడు కూడా ప్రవక్త ద్వారా వచ్చేటువంటి ఆ వర్తమానమును ఇదంతా ఈ రెండు కూడా కృపలో భాగమేనని మీరు చెప్పినందున ఈ బోధ కూడా ప్రభు మేమందరం కృపగానే చూస్తూ ఉంటున్నాము. మేము సంపూర్ణతకు చేరుకుట కొరకై మీరు మాకు అనుగ్రహించబోతున్నటువంటి ఆత్మ కొరకై పొందనైన ఫలం కొరకై ప్రస్తుతం అనుభవించిన శిక్షల విషయమై ప్రత్యక్షత స్పష్టతలతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము. కనుక చూపండి నీ ప్రియమైన పిల్లలు దేహ శుద్ధి నుంచి మాత్రమే ఆలోచించకుండా అంతరంగ శుద్ధి నుంచి బాహ్య శుద్ధి వరకు ఆలోచించినట్లుగాను అంతరంగ అభిషేకం నుంచి బాహ్య అభిషేకం వరకు ముందు కొనసాగినట్లుగాను దాని సంబంధిత క్రియలను ఫలాన్ని ఉత్పత్తి చేయనట్లుగాను నిజంగానే పరిపూర్ణమైనటువంటి నాయన ఎంటైర్ ఆ పర్సన్ ఆఫ్ క్రైస్ట్ లాగా క్రీస్తు యొక్క దేహముగా పరిపూర్ణత చెందే భాగ్యం దయచేయమని ఆ తర్వాత క్రీస్తు యొక్క సారూప్యంలోకి మలచబడిన పౌలు గారి వలె ఈ కాల గడియ వర్తమానికుడు వలె మేమును మాట్లాడుటకు శక్తిమంతులమయ్యే భాగ్యం దయచేయమని మా అందరి తిరుగు ప్రయాణాలు కూడా తోడుకొండమని ప్రార్థిస్తా ఉంటున్నాము. ఇంకా నాయన గర్భాలు తెరవబడాలని ఆశపడుతున్న వారిని వారి గర్భాలు తెరవండి. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఉద్యోగాల విషయంలో కనికరం చూపండి. వివాహాల కోసం చూస్తున్న వారి విషయంలో కనికరం చూపి ప్రభువా మీరే మార్గాలు విశదపరచమని ప్రార్థన చేస్తాం. నీ అత్యున్నతమైన కృపకు మీరు ఎల్లవెల్ల పాత్రలు భాగ్యం దయచేయమని మా అందరి తిరుగు ప్రయాణాలు కూడా తోడుగా ఉండమని నీ చిత్తమైతే ప్రభు మరొకసారి ఇలా కలుసుకునే అవకాశం కూడా దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆత్మ